శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళ మనము మన భగవద్గీతలో కొంతవరకు స్వామి ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము మనము 5వ అధ్యాయం కొంతవరకు సంపూర్ణం చేసుకున్నాము. అందులో ఉన్నవి కొద్ది ముఖ్యమైన విషయాలు, ఇంకా ఏమైనా ఇంకా కొద్దిగా లోతుగా ఎక్కడైనా చూసుకోవచ్చో అవి చూసుకుంటూ మనము ఇవాళ మళ్ళీ 6వ అధ్యాయం మొదలు పెడదాము. ఈ పంచమ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆయన కర్మయోగం, కర్మ సన్యాసం గురించి మళ్ళీ కొంత చెప్తున్నారు. కొద్ది మాటల తేడాలతో ఉన్నా కూడా కొంచెం ప్రోగ్రెస్ ఉండాలి. దేనికో దానికి ప్రోగ్రెస్ లేకుండా వింటూ ఉంటే ఆయన చెప్తున్నది ఏంటో తెలియదు. కొంచెం అభ్యాసం చేస్తుంటేనే ఆయన ఏం చెప్తున్నారో అర్థమవుతుంటుంది. అయితే మరి మన అర్జునుడు అభ్యాసం చేయడానికి అవకాశం లేదు. ఆయన అక్కడే కూర్చున్నాడు యుద్ధ రంగంలో. ఈయన గబగబా చెప్తున్నాడు, ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. మనకు అంత కష్టం లేదు. ఒక్కొక్క శ్లోకం 2 శ్లోకాలు 4 శ్లోకాలు చదువుకుంటున్నాం. మొత్తము ఈ విషయం మొత్తం ఆయన ఒక గంటన్నర లోపల చెప్పేస్తే కృష్ణుడు, ఈయన మొత్తం అర్థం చేసుకున్నా కూడా, క్వశ్చన్స్ ఏమీ లేకుండా అర్థమైపోయినా కూడా ప్రాక్టీస్ చేయడానికి ఆయనకు అక్కడ పాపం అవకాశం లేదు. అయితే అంతవరకు ఆ పరిస్థితికి వచ్చేంత వరకు కూడా 90 ఏళ్ళు, ఆల్మోస్ట్ 87-88 ఏళ్ళు అర్జునుడు రకరకాలుగా సాధనలు చేసుకున్నాడు. కృష్ణుడు ఎన్నో సార్లు చూశాడు అర్జునుడు ఏ పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, పెద్ద విషయాలు పెద్ద కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు, నార్మల్ డైలీ లైఫ్ లో ఆయన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయన ఎట్లా జీవిస్తాడు, ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఏ రకంగా నడుస్తాడు, ఆయన నడవడి ఏమి, ఆయన క్యారెక్టర్ ఏమి, ఇవన్నీ చూసుకుంటే సరే వీడికి ఈ అవకాశం ఉన్నది. యోగం గురించి తెలిసింది చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆయన అనుకున్నారు. ఆ సమయంలోనే మన అర్జునుడికి తెలిసే పట్టిందో తెలియక యోగం పట్టింది. ఫస్ట్ యోగము ఆయన ఏడుపు మొదలు పెట్టాడు. ఈ ఏడుపు మొదలు పెట్టడం వల్ల ఏమైందంటే ఆయన ఏడుపు కూడా యోగమైంది. ఆయనకి ఆ రకంగా యోగం పట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించింది. అంత మాత్రం ఈ ఏడుపుకు అందరికి రాదు. ఎందుకో అన్ని తెలుసు మళ్ళీ అర్జునుడికి, కృష్ణ నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, నేను చేస్తున్న పనులు మంచివి నాకు తెలుసు, నేను మంచివాడినే, నేను మంచి పనులే చేస్తాను, ఇంకొకళ్ళకి నష్టం కలిగేటట్టు చేయను, నేను నా గురించి ఒక్కడి గురించి ఆలోచించుకోను, నా అన్నలు తమ్ముళ్ళు, నా భార్యలు, నా పిల్లలు, నా మామలు బాబాయిలు, తల్లిదండ్రులు, నా బంధువులు, తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ తర్వాత నా ఫ్రెండ్స్ తర్వాత జనరల్ గా అందరూ బాగుండాలని కోరుకుంటాను. వీళ్లే భూమి మీద ఉన్న వాళ్లే కాకుండా తర్వాత తరాలు బాగుండాలని కోరుకుంటాను. ఇంత మాత్రం వరకే ఆగకుండా నాకన్నా ముందు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, నా పితృలు, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్వర్గాది లోకాల్లో అనుకుంటాను. అన్నీ ఉన్నా కూడా నాకు ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు నాకు ఈ దుఃఖం అని అడిగాడు. ఇదే ప్రశ్న అంటే అక్కడ కథాపరంగా మనకి ఏం తెలుస్తుందంటే, కృష్ణ వీళ్ళందరినీ నేను ఎట్లా చంపుతానయ్యా, మా వాళ్లే కదా అని అన్నట్టు ఉంటుంది డైలాగ్. కానీ మనకి ప్రతిరోజు అనిపిస్తుంది నేను మంచివాడిని, పక్కన వాడికి బాధ పెట్టాలని, వాడు బాధపడుతుంటే నేను అనుభవించాలని నేను అనుకోను, నా వాళ్ళు పరాయి వాళ్ళందరూ బాగుండాలనే కదా నేను అనుకుంటాను, ధర్మంగానే ఉన్నాను కదా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు అని మనకి దేనికోదానికి ఏడుపు వస్తుంది. అయితే నాకే ఇన్ని కష్టాలు, అబ్బో ఎన్ని కష్టాలు అని అనుకుని ఊరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఎందుకు నాకింత బాధ, ఎందుకు నాకు అర్థం కావట్లేదు అని మనసులో బాధపడితే, ఏడిస్తే ఆ ఏడుపు వాడి శరీరం అనే రథంలో కూర్చొని ఉన్న కృష్ణుడు వింటాడు. విని అర్జునుడికి ఆయన రథంలో కూర్చున్నవాడు లేచి వెనక్కి తిరిగి చెప్పినట్టు, మన రథంలో కూడా కూర్చున్నవాడు మనం నిజంగా ఇంత చేస్తాను ఎందుకోసం చేస్తున్నాను, ఎందుకు నా వాళ్ళు పరాయి వాళ్ళని, నాకు ఈ మోహం ఎందుకు, ఇది అసలు నేను ఎందుకు ఉన్నాను ఈ భూమి మీద, అసలు నేను పుట్టడానికి ఏదైనా కారణం ఉండాలి కదా అని ఇటువంటిది ఎప్పుడో ఒకప్పుడు చాలా తీవ్రమైన భావన ఒకటి కలుగుతుంది మనసులో. ఆ తీవ్రమైన భావన ఏమవుతుందంటే ఏడుపు అవుతుంది, దుఃఖం అవుతుంది. ఒక్కొక్కసారి కొట్లాడతాము దేవుడితోటి డైరెక్ట్ గా, ఒక్కొక్కసారి ఆయనతోటి కొట్లాడేంత
ఆలోచన రాకపోయినా కూడా వేరే వాళ్ళతోటైనా అంటాము, ఏదో రకంగా ఒక రోజు బాగా ఏడుపు వస్తుంది ఒక టైంలో. అప్పుడు మన శరీరం అనే రథంలో కూర్చొని ఆ రథాన్ని నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు. వాడు వింటాడు. విన్నప్పుడు ఏదో విధంగా గురువై వస్తాడు. వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ యోగం పట్టాలి, ఏడుపు పట్టాలి, ఎప్పుడో ఒకప్పుడు ఆ ఏడుపు రావాలి. ఎందుకు నాకింత బాధ? నేను చేస్తున్నంత కరెక్ట్, పెద్దవాళ్ళందరూ ఇది ధర్మం నాయన అని చెప్పినవన్నీ నేను అంత చిత్తంతోటి, అంత శ్రద్ధతోటి, అంత నిష్ఠతోటి నేను అంత ఏకాగ్రంగా చేసినా కూడా మళ్ళీ నాకెందుకు ఏడుపు వస్తుంది అని ఆ ఏడుపు ఎప్పుడైనా వచ్చిందంటే అది వాడికి యోగం పట్టింది. అటువంటి యోగం అర్జునుడికి పట్టింది. అయితే ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఆ టైంలో ఆ 1 గంటలో లేదు ఆయనకి. కృష్ణుడు ఇవన్నీ శ్లోకాలుగా చెప్పాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మామూలుగా ఆ బ్రజ్ అని చెప్పి నార్త్ సైడ్ లో ఉన్న భాషలో ఆ భాషలో ఆయన చెప్పాడు. డైలాగ్ నడిచింది వాళ్ళిద్దరికి. వాటిని మన వ్యాసుడు సంస్కృతంలో ఈ శ్లోకాల్లో రాసి మనకి ఇచ్చాడు. కానీ మనకేంటి లాభం అంటే, అర్జునుడికున్న కష్టం మనకు లేనిది ఏమి అంటే, మనకున్న అదృష్టం ఏమి అంటే టైం ఉంది. 1 గంటలో గబగబా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చిత్తశుద్ధితోటి కొంతనైనా మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారో తెలుస్తుంది. అది తెలియకపోతే తర్వాత చాప్టర్స్ లో ఆయన చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు, ఆత్మ గురించిన విషయాలు చెప్తున్నారు. ఆయన చెప్పేవి పైన మాటలుగా తెలుస్తాయి, అప్పుడు ఉపయోగం ఉండదు. ఆయన లోపలికి వెళ్తున్నారు. 6th చాప్టర్ చాలా ముఖ్యమైనది. అందులో మొత్తమే ఎన్ని రకాలుగా సమాధి స్థితిలో ఉంటాయి, ఎన్ని రకాల ధ్యానాలు ఉంటాయి, ఏ ధ్యానం ఎట్లా చెయ్యాలి అని చెప్పి ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటికి ఆయన చెప్పే శ్లోకాలతో కలుపుకొని మనము ఆయన చాలా లోతుగా చెప్తారు. అంతకన్నా ఎక్కువగా కూడా మళ్ళీ మనం ఒకవైపు పతంజలి అష్టాంగ యోగము, ఒకవైపు మన శంకర్ల వారు చెప్పిన మన వివేక చూడామణి, అవన్నీ కలుపుకుంటూ ముఖ్యంగా యాక్చువల్ గా మన పతంజలి అష్టాంగ యోగంలోవి చాలా విషయాలు ఆయన యాజ్ ఇట్ ఈస్ శ్లోకాలు 6th చాప్టర్ లో చెప్తారు. కాబట్టి మనం చదువుకున్న వాటిని చదువుకొని మళ్ళీ వచ్చే వారం దాకా వాటిని పట్టుకోకుండా మళ్ళీ ఆ రోజు వచ్చి కూర్చొని 2 శ్లోకాలు చదువుకుంటే ఉపయోగం అంత ఉండదు. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన చెప్తున్నవి యాక్చువల్ గా మనకి ఉపయోగానికి వస్తాయి. అప్పుడు పైగా ఆయన చెప్తుంది కూడా తెలుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడికి ఎక్కువ అవకాశం లేదు. ఆయన కొంత అర్థం చేసుకొని ఎందుకు కృష్ణ నువ్వు ఒకసారి కర్మ సన్యాసం అంటావు, ఒకసారి కర్మ యోగం అంటావు, ఏం చెప్తున్నావు ఓడి చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇన్ని లేవు అర్జున, కర్మ సన్యాసం, కర్మ యోగం ఇవన్నీ వేరువేరు ఉన్నాయని అనుకుంటున్నావు. పిల్లలు అనుకుంటారయ్యా, అట్లా పండితులు అనుకోరు. అయినా నువ్వు అడిగావు కాబట్టి ఇదిగో కర్మ యోగం దగ్గర నుంచి మొదలు పెట్టేదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. దాన్ని యోగంగా చెయ్యి. ముందు కోరికలు లేకుండా చెయ్యి, కర్మఫల త్యాగంతో చెయ్యి, అప్పుడు కర్మ యోగం అవుతుంది. తర్వాత నువ్వు శరీరంతో కూడా పని వదిలేయచ్చు అని చెప్తూ ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. మళ్ళీ 6th చాప్టర్ లో 1st శ్లోకాల్లో ఇదే చెప్తారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మనకేమి అంటే, కర్మ చేస్తున్నాము, ఒక పని చేస్తున్నాము, ఆ చేస్తున్న పని వల్ల నాకు ఈ లాభం వస్తుంది అన్న ఆలోచన లేకుండా, ఈ లాభం కోసం చేస్తున్నాను అన్న ఆలోచన లేకుండా, ఈ లాభం కావాలి అన్న ఆలోచన లేకుండా, దాని గురించి పట్టించుకోకుండా పని చేస్తే అది యోగం. అప్పుడు పని చేస్తూనే ఉంటాము, అది యోగం అవుతుంది. అప్పుడేమవుతుందంటే కొద్ది కాలం అయ్యేసరికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అసలు శరీరంతో కూడా చేయబుద్ధి కాదు ఇంకా పని. అప్పుడు అది కర్మ త్యాగం అయిపోతుంది. కర్మ ఫల త్యాగం కాస్త కర్మ త్యాగం అవుతుంది. ఈ కర్మ ఫల త్యాగాన్ని కర్మ యోగం అనుకుంటే, కర్మ త్యాగాన్ని కర్మ సన్యాసం వదిలేశాడు ఆయన. ముందు మనసుతో వదిలేశాడు, తర్వాత శరీరంతో వదిలేశాడు. ఈ శరీరంతో ముందు మనసుతోటి తర్వాత శరీరంతో వదిలేసిన తర్వాత ఆయనకి ఇష్టం ఉంటే చేస్తాడు శరీరంతో, లేకపోతే చెయ్యడు. ఏమిరా నువ్వు చెయ్యలేదు అని అడిగేవాడు ఉండడు. అప్పుడేమవుతుందంటే అది సన్యాసం అవుతుంది. ఎందుకంటే మా శరీరంతో కూడా ఏదో రోజు పార్టీకి వాటికి వెళ్ళాలంటే వాడికి మనసుకి చాలా ఇంట్రెస్ట్. కొద్ది రోజులకి అసలు పార్టీస్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేదు, మనసుతో వదిలేశాడు.
ఊరికినే బాగుండదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఇన్నాళ్ళు వెళ్తున్నాము ఫ్రెండ్స్ కదా పోనీ కదా అని పోతాడు. కొన్నాళ్ళకి శరీరంతో కూడా వదిలేస్తాడు. ఇంకా అది కూడా వెళ్ళడానికి కూడా ఇంకా అసలు కష్టపడ్డా కూడా ఇంకా తయారవ్వడం, పార్టీకి వెళ్ళడము, ఆహాహా బాగున్నారండి, నేను మీరు కూడా బాగున్నారా, అంతవరకు కూడా చాలా యాతనలాగా అనిపించి అది కూడా వదిలేస్తాడు. అది కర్మ సన్యాసం అవుతుంది. అది అవతల నుంచిది కాయిన్ కి ఒక సైడ్, కాయిన్ కి అవతల సైడ్ చూస్తే సేమ్ విషయము అకర్మ. ఇంకా వాడు చేయవలసిన అవసరం కూడా లేదు, వాడిని ఏం రాజు చేయలేదని అడిగేవాడు కూడా ఉండడు. ఈ అకర్మ గురించి ఆయన ఇంతకు ముందు చాప్టర్ లో అకర్మ అని 4th చాప్టర్ లో బాగా క్లియర్ గా చెప్పి, అకర్మ ఎందుకు అసలు పని చేసేవాడు ఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక వాడు తర్వాత చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, ఇంక వాడు అది అకర్మ అని చెప్పి ఇప్పుడు మనసుతోటి ముందు వదిలిపెట్టిన తర్వాత శరీరంతో కూడా వదిలేస్తే అది సన్యాసం అని చెప్తున్నారు. ఇవి 2 విషయాలుగా ఒకటే విషయం. అయితే ఇందులో ఏంటంటే కాంప్లికేషన్ ఎట్లుంటుందంటే, ఓహో పని వదిలిపెడితే సన్యాసమా, సరే నేను పని మానేస్తాను కాబట్టి నేను సన్యాసిని అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు కర్మ యోగం అవసరం. ముందు మనసుతోటి వదిలిపెట్టాలి. మనసుతోటి కర్మ ఫలాలు అటువంటివన్నీ ముందు వదిలిపెట్టకుండా ఊరికినే పని మానేసి కూర్చుంటే అది పని ఎగ్గొట్టడము, లేకపోతే బద్ధకము, లేకపోతే ఎవరైనా తెచ్చి పెడితే కూర్చొని తినొచ్చన్న స్వార్థం, ఇటువంటివన్నీ ఉంటాయి అందులో. మనసుతోటి వాడు ఆ విషయాన్ని వదిలిపెట్టడు. ఓన్లీ వాడు పని చేయకుండా ఊరికి శరీరంతో పని చేయకుండా కూర్చుంటే అది సన్యాసం, కాబట్టి నేను చేయనని కూర్చుంటే దాన్ని నేను సన్యాసం అనను అని చెప్తారు ఆయన. తర్వాత అట్లానే అకర్మ అంటే పని చేయకుండా కూర్చోవడం అకర్మ అనుకొని నేను పని చేయను, నేను నైష్కర్మ్య యోగంలో ఉన్నాను కాబట్టి నేను నిష్కర్మ, కర్మ లేదు, నేను చెయ్యను పని, నేను అకర్మలో ఉన్నాను అని చెప్పడానికి లేదు. నువ్వు మనసుతోటి పట్టుకొని కర్మ గురించిన ఫలము 2 మనసుతోటి ఉన్నప్పుడు శరీరంతో పని చేయకపోవడాన్ని ఎగ్గొట్టడం అంటారు. దాన్ని యోగము అనరు, కర్మ సన్యాసం అనరు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ 6th చాప్టర్ లో ఫస్ట్ కొద్ది శ్లోకాల్లో అదే చెప్తారు. ఈ విషయం తెలియాలి కాబట్టి మళ్ళీ అదే చెప్పుకుంటూ ఆయన అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఈ శ్లోకాలన్నీ మనకి ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మటుకు మనకి ఆల్రెడీ తెలుసు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్ది విషయాలు ఏదో అచిరేణ తొందరలోనే వాడు ఈ పరబ్రహ్మాన్ని దక్కించుకుంటాడు, అధిగచ్చతి, తర్వాత దుఃఖం పోగొట్టుకుంటాడు. తర్వాత ఈ అటువంటి వాడికి ముందు ఏముండాలి అంటే ద్వేషాలు, కోరికలు అట్లాంటివి ఉండకూడదు, వాడికి ద్వంద్వాలు ఉండకూడదు. ఇట్లాంటివన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. 2వ చాప్టర్ లో, 3లో, 4లో, 5లో కూడా అవే చెప్తున్నారు. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. అవన్నీ మళ్ళీ మనం వెనక్కు వెళ్తూ చూసుకోవాలి. అయితే ఆయన ఇక్కడ యహ పశ్యతి సహ పశ్యతి అన్నారు. ఇది తెలిసేవాడికి తెలుస్తుంది. ఆత్మ గురించిన ఆలోచన, వాడు పరబ్రహ్మాన్ని ఎట్లా సాధిస్తాడు, నాకు పరబ్రహ్మం ఎట్లా దొరుకుతాడు, నేను పరబ్రహ్మాన్ని ఎట్లా తెచ్చుకుంటాను, లేదా ఆత్మ సాక్షాత్కారం ఎట్లా చేసుకుంటాను, ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం అయితే కూడా అయిందని నాకు ఎట్లా తెలుస్తుంది, నా ఆత్మ ఇదే అని నాకు ఎట్లా తెలుస్తుందని ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. నిజంగా చూసింది ఆత్మనేనో లేకపోతే అనుకున్నానో కూడా తెలీదు. ఇటువంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు ఎట్లా అంటే అది తెలిసేవాడికి తెలుస్తుంది, తెలిసే సమయంలో తెలుస్తుంది. ఆయన 2 మాటలు అన్నారు. ఒకటి యహ పశ్యతి సహ పశ్యతి, చూసిన వాడికి తెలిసిన వాడికి తెలుస్తుంది. తర్వాత ఇంతకన్నా ముందు చాప్టర్ లో ఆయన ఏమన్నారంటే కాలేన విందతి అన్నారు, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నారు. తొందరపడకూడదు. ఆత్మ నిజంగా నాకు ఆత్మ కనిపించిందా ఏమో, నేను చూసుకున్నానో ఏమో, కానీ నాకు అది ఆత్మేనో కాదో తెలియట్లేదు. ఒకవేళ నేను నిజంగా ఆత్మను చూసుకున్నా కూడా నాకు ఆత్మ అవునా కాదని నాకు ఎట్లా తెలుస్తుంది, ఇట్లాంటి అనుమానాలన్నీ ఉంటాయి. ఒక్కసారి మనం దాని గురించి కొంత చెప్పుకుందాం, మళ్ళీ 6th చాప్టర్ లో ఉంటుంది, మళ్ళీ అక్కడ చూసుకుందాము. ఎట్లా తెలుస్తుంది నేను నా ఆత్మని చూసుకున్నది అవునా కాదా, నాకు ఎట్లా తెలుస్తుంది అంటే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంకొకటి చెప్పడానికి మాటలకి అందేది కాదు అది. వాడికి నిజంగా కూడా నేను కంప్లీట్ గా ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నా కూడా రోజులో ఒక 6, 7, 8, 9 గంటలు నా ఆత్మతోటే నేను ఉంది, ఒక 4, 5 గంటలు శరీరం ఉంది కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ కోసం వాడుకున్నా కూడా, ఏదో ప్రారంభంగా చేయవలసిన కర్మలుండి చేస్తున్నా కూడా
నాకు ఆత్మ అంటే ఏంటి, అది దాన్ని చూసుకోవడం అంటే ఎట్లాంటిది అని తెలిసినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. చేసిన వాళ్ళు, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం. అది మాటలకు అందేది కాదు. పైగా అది మనసుతోటి ఏదో భావిద్దాము, బుద్ధితోటి అర్థం చేసుకుందామంటే తెలిసేది కాదు. మరి తెలిసేది కాని దాన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే మనకేదో ఫిజికల్ గా ఎగ్జాంపుల్ తెలియాలి కదా, మరి అది ఎట్లాంటిది, ఆ వస్తువు ఎట్లాంటిది అని. ఏదో నేను నయాగ్రా ఫాల్స్ కి వెళ్ళాను, చాలా బాగుంటుంది. పైనుంచి ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఇట్లా ఉరుకులు పరుగులతో నీళ్ళన్నీ పెద్ద హోరెత్తినట్టు మొత్తమే కిందికి దబి దబి అని పడిపోతుంటాయి. మనం అక్కడ నిలబడి ఉంటే ఆ చుట్టుపక్కలంతా తుంపర్లు ఉంటాయి. అది చాలా గొప్ప అనుభవము అని నేను ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ మీరు అంత గొప్పగా వినొచ్చు, అంతకన్నా గొప్పగా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ భావన చెయ్యొచ్చు. కానీ అది ఓన్లీ మాటలకి, అంటే నోటికి, శరీరానికి, భావనకి, మనసుకి అక్కడికే ఆగిపోతుంది. అది ఈ అనుభవం అనేది దాని వెనకాల ఆత్మ చూడవలసిందే. యాక్చువల్ గా మీరు నిజంగా నయాగ్రా ఫాల్స్ కి వెళ్ళి అక్కడ నిలబడితే గానీ ఆ అనుభవం తెలీదు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఎంతైనా వర్ణించి చెప్పొచ్చు. ఎంత వేదాలైనా ఆత్మ గురించి, భగవంతుడి గురించి, పరమాత్మ గురించి వర్ణించి చెప్పొచ్చు. అది ఎవరి అనుభూతిలోకి, ఎవరి అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి యహ పశ్యతి స, తెలిసినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే కాలైన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ లోపల ఏం చెయ్యాలి అంటే దానికి రెడీ అవ్వాలి. దానికి రెడీ అవ్వడానికి కోరికలు, కోపాలు, ద్వేషాలు అవి తగ్గించుకోవడం, తర్వాత మనసుని స్థిరంగా ఉంచుకోవడం, అల్లకల్లోలా లేకుండా ఉంచుకోవడం, ఇటువంటివన్నీ మనం చేసేది మన వైపు నుంచి చేస్తే తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు తెలుస్తుంది. ఇంకా తెలియకన్నా ముందు ఎవరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తెలిసేది లేదు. అక్కడ ఈ విషయాన్ని మళ్ళీ మనకు ఆయన చెప్తూ ఉంటారు ముందుకెళ్తున్నా కొద్దీ. అదొకసారి చూసుకుందాం. అది చెప్తూ ఆయన ఏమైనా గాని నువ్వు నీ ఇంద్రియాలని, నీ మనసుని, బుద్ధిని, వీటిని కంట్రోల్లో చేసుకుంటేనే తప్ప, అది కూడా ఎట్లా ఉండాలి అంటే నువ్వు ఇట్లా అల్లకల్లోలాలు, అలజడులు లేకుండా ఉన్న మనసు ఉండాలి. అప్పుడేమవుతుందంటే అని మళ్ళీ ఆయన అదే చెప్తున్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉంటే కుర్వన్ అపి నలిప్యతే, నువ్వు అప్పుడు పనులు చేసినా నీకు అంటుకోవు. నువ్వు అప్పుడు అది కర్మ సన్యాసం అని చెప్పొచ్చు. దాన్నే యోగం అనుకో, నువ్వు ఏదైనా అనుకో, దాన్నే అకర్మ అనుకో అని ఆయన చెప్తూ ఉన్నారు. చెప్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. నువ్వు తింటూ, తాగుతూ, పడుకుంటూ, లేస్తూ, నడుస్తూ, కూర్చుంటూ, శ్వాస పీలుస్తూ, ఏదైనా సరే నేను కాదు ఇదని అనుకోవచ్చు అని. ఇది మనకున్న ధ్యాన మార్గాల్లో ఒక రకము. మళ్ళీ మనం 6th చాప్టర్ లో చెప్పుకుందాము. ఇక్కడ కూడా ఆయన కొన్ని రకాల ధ్యాన మార్గాలు కొంత వరకు చెప్పారు. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం చెప్పారు. 6th లో కొంచెం ఎక్కువ చెప్తారు కాబట్టి అందులో మనం మొత్తం ఎక్కువ చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత ఆయన ఇంకేం చెప్పారంటే విద్యా వినయ సంపన్నులైన వాళ్ళు సమదర్శనంతో ఉంటారు. బ్రాహ్మల లేకపోతే ఏదో గోవుల, ఏనుగుల అని ఇన్ని రకాలుగా చూడరు అని చెప్పినప్పుడు ఆయన విద్య, వినయము, సంపద అని చెప్పారు. 3 విషయాలు. మనము బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాహ అని ఇన్నిట్లలో మనం ఈ కన్ఫ్యూజన్ లో ఈ విద్యా వినయ సంపన్నే అన్న విషయాన్ని ఆయన ఇంత క్వైట్ గా పెట్టారు. అది పక్కన పెట్టేసి చూసుకోకుండా ఉంటామేమో అని మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి చూసుకుందాము. ఇందులో విద్య, వినయము, సంపద అని 3 ఉన్నాయి. విద్య అంటే ఏమి? విద్య అంటే 2 రకాల విద్యలు ఉంటాయి. లౌకికమైన విద్యలు, ఉద్యోగం చేయడానికి కావాల్సిన విద్యలు, వంట వండుకోవడము, అందరితో నలుగురితో మాట్లాడడము, ఇంటికి వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని చూసుకోవడము, ఏ పెళ్లిళ్ళలో పేరెంటాల్లో ఎట్లా ఉండాలి, లేదా పార్టీస్ లో ఎట్లా ఉండాలి, లేకపోతే స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలి, ఎలా చదువుకోవాలి, స్కూల్లో స్టూడెంట్ కి ఎట్లా ఉండాలి, రకరకాల విషయాలు ఉంటాయి. వ్యవహారంలో లౌకికంగా అన్ని రకాల విద్యలు ఉంటాయి. ఆ విద్యలన్నీ మనకు భగవద్గీతలో ఆయన చెప్పట్లేదు. అవన్నీ ఉంటాయి. శరీరాన్ని నడిపించడానికి కావాల్సినవన్నీ ఉంటాయి. ఆయన చెప్తున్న విద్య ఇక్కడ సిద్ధ విద్య, పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి కావలసిన చదువు ఏదైతే ఉందో ఆ విద్య గురించి చెప్తున్నారు. ఈ విద్య కానిది ఏమిటి
అదొకటి తెలుసుకుంటే ఈ విద్య ఏంటో తెలుస్తుంది. పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం విద్య అనుకున్నప్పుడు, మరి విద్య కానిది ఏంటి అంటే అవిద్య. అవిద్య అంటే ఏమి అంటే నేనెవరు అన్న విషయాన్ని నేను మర్చిపోవడం అవిద్య, నేనెవరు అన్నది గుర్తు చేసుకోవడం విద్య. ఆ విద్య గురించి ఆయన చెప్తున్నారు. ఇక్కడ విద్యా వినయ సంపన్న అంటే బాగా చదువుకున్నవాడు పండితుడు అని చెప్పి మనం అక్కడికి ముగించేసుకొని ముందుకెళ్తే కష్టం. ఎందుకంటే ఈ సమదర్శనము అందరినీ ఒకే రకంగా చూడగలిగే ఆ సమదృష్టి కావాలి అంటే చదువుకోవడం వల్ల పండితుడైన మనకర్థమైన పండితుడు, మనకర్థమైన చదువుకున్న వాడితో ఇదంతా వాడికి సాధ్యం కాదు. మామూలుగా చదువుకున్న వాళ్ళు ఈ సంస్కృతం చదువుకున్నా పర్వాలేదు, సంస్కృతంలో పాండిత్యం ఉన్నా పర్వాలేదు, ఏదో వేదాలు చదువుకున్నా పర్వాలేదు, వాడు ఎంత గొప్పవాడైనా పర్వాలేదు, వాడికి ఈ విద్య తెలుసా, నేనెవరు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగి, నేనెవరన్న విషయం అందరం మర్చిపోయే ఇక్కడికి వచ్చున్నాము, నేనెవరు అన్న విషయాన్ని మళ్ళీ గుర్తుకు చేసే విద్య ఏదుందో అది విద్య. అది ఉన్నవాడు కదా, వాడి గురించి ఆయన చెప్తున్నారు, ఆ మామూలుగా చదువుకున్న వాళ్ళ గురించి కాదు. పైగా ఇక్కడ వినయము అని ఉంది. వినయం అనగానే మనం వెంటనే ఓకే, వినయం అంటే మర్యాద, రెస్పెక్ట్, గౌరవించడము అని అనుకుంటాము. ఆ వినయం గురించి ఆయన ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ జ్ఞానం, ఈ విద్య జ్ఞానము ఎటువంటిది అంటే ఆ శుద్ధ విద్య గురించి, పరబ్రహ్మాన్ని గురించి చెప్పే ఆ తత్వాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చే విషయం ఏదుందో ఆ వినయం గురించి ఆయన చెప్తున్నారు. ఆ నాయనం చేయించాలి, నడిపించాలి అటువైపుకి, నన్ను ఆ పరబ్రహ్మం వైపుకి నడిపించేదేదుందో అది వినయం. మళ్ళీ ఈ వినయము జనరల్ గా మనకు లోకంలో వాడికి చాలా వినయవంతుడండి, ఆయన చాలా మంచివాడు, అతనికి చాలా వినయం ఉంది అంటే పెద్దవాళ్ళని చూసి గౌరవిస్తాడు, ఎవరైనా వస్తే లేచి నిలబడతాడు, నమస్కారం చెప్తాడు, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ లౌకికంగా ఉంటాయి. ఈ వినయాలన్నీ మనం ఇక్కడ భగవద్గీతలో బ్రహ్మజ్ఞానం గురించి చెప్పుకుంటప్పుడు అది చెప్పలేం కదా. ఇక్కడ వినయం ఏమి అంటే జ్ఞానం, నన్ను పరబ్రహ్మం వైపుకి నడిపించే జ్ఞానం ఏదుందో ఆ జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాము. తర్వాత ఇక్కడ సంపద ఉన్నవాడు కదా సంపన్నుడు. ఏమి సంపద ఇక్కడ అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండాలి. ఇక్కడ దయ ఉండాలి, త్యాగం ఉండాలి, జ్ఞానం ఉండాలి, అపరిగ్రహం ఉండాలి. ఆయన ఒక 16 విషయాలు చెప్పారు, 14 విషయాలు ఏమో చెప్పారు ఎవరు పండితుడు అని. ఆ పండితుడి లక్షణాల్లో నిత్య తృప్తి ఉండాలి, వాడు ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి, వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనసు శాంతిగా ఉండాలి, ఎవరిని ఏది ఆశించకూడదు, ఎవరి దగ్గర ఏది చేయి చాచి తీసుకోకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ దయాగుణం ఉండాలి. తర్వాత పక్కన వాళ్ళు బాగుండాలన్న, పక్కన వాళ్ళు నేను వాడు వేర్వేరు కాదు, అందరం అంతా బాగుండాలి అన్న కోరిక ఉండాలి. ఇటువంటివన్నీ ఉన్నవాడు ఆ సంపదలు, ఆ దైవీ సంపదలను ఉంటాయి. మళ్ళీ మనకు 16 చాప్టర్లేమో ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్తారు దైవీ సంపదలని, త్యాగము, దానము, అటువంటివన్నీ ఒక 16 ఏమో చెప్తారు. అవన్నీ ఉన్నవాడు, ఆ సంపదలు ఉన్నవాడు కావాలి. అటువంటి చక్కటి మనసు, దయాగుణము, జాలి, దానము, తపస్సు, ఇట్లాంటివన్నీ ఎవరికి ఉన్నాయో వాడు ఆ ఉన్న సామాన్లు కూడా వాడికి పేరు ప్రతిష్టలు తేవడానికి మళ్ళీ ఇటు లోకం వైపుకి తిప్పేవి కాదు. వాడు చాలా మంచి, అసలు చేతికి ఎముక లేనట్టు దానాలు చేస్తాడండి, చాలా గొప్పవాడు అని చెప్పి ఇక్కడ ప్రపంచంలో పేరు వస్తుంది. లేకపోతే మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు, మా ముత్తాతలందరూ దానాలు అవన్నీ చేశారు, నేను కూడా చేస్తాను, ఇట్లాంటివన్నీ కారణాలు కాదు. వాడు చేసే పని ఏదైనా సరే, దానమైన, త్యాగమైన, ఏదైనా సరే పరబ్రహ్మం వైపుకి నడిపించాలి. అటువంటి సంపదలు ఉండాలి వాడికి. అటువైపు పరబ్రహ్మం వైపుకి నడిపించే వినయం ఉండాలి. ఆ బ్రహ్మ జ్ఞానం గురించిన చదువు ఉండాలి, ఆ విద్య ఉండాలి. ఈ అవిద్యను తీసేసే విద్య ఉండాలి. భగవంతుడి వైపుకి నడిపించే వినయం ఉండాలి. అందుకోసం కావలసిన అన్ని రకాల సంపదలు, గుణాలు, లక్షణాలు ఉండాలి. ఇవి ఉంటేనే వాడిని పండితుడు అంటారు, వాడు సమదర్శనం చేయగలుగుతాడు. ఊరికే సంస్కృతం వచ్చు, లేదా భగవద్గీత చదవచ్చు, లేదా ఏదో ఉపనిషత్తులు, వేదాంతాలు చదవడం వచ్చు అంటే ఇంక వాడు అయినా కూడా మళ్ళీ ఇన్ని చదివి పక్కవాడిని వేలెత్తి చూపించాడంటే వాడికి సమదర్శనం ఎందుకు ఉండదు అంటే
మనం జనరల్ గా అనుకునే పండితుడు ఏదో చదువు, ఏదో వినయము, ఏదో డబ్బులు, సంపద అనగానే డబ్బులు అనుకుంటాం, ఐశ్వర్యాలు, ఏదో ఇల్లు వాకిలి 4 కార్లవి. వినయం అంటే రెస్పెక్ట్, పక్కన వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం, నేను పక్కన వాడిని మర్యాదగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ జనరల్ గా వ్యవహారంలో లోకంలో పనికొచ్చే విద్య గాని, వినయం గాని, సంపద గాని, ఆ పాండిత్యం గాని మనల్ని సమదర్శనానికి తీసుకెళ్లలేదు. మనం సమదర్శనానికి వెళ్ళాలంటే ఆయన చెప్పిన పండితుల లిస్ట్ ఉన్నది ఒకటి, ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ మనకు ఉండాలి. ఆయన చెప్పిన అటువంటి ఆ స్త్రీ సంపదలు అన్ని ఏవి, కోపాలు, క్రోధాలు, కోరికలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి దైవీ సంపదలు పెంచుకోవాలి, భగవంతుడి వైపుకి నడిపించే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు మనకి సమదర్శనం వస్తుంది. అంతవరకు మనకు ఈయన ఎన్ని శ్లోకాలు చెప్పినా మనం అక్కడ శ్లోకాలు ఉంటాయి, నేను ఇక్కడ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఏ మాటలు మాట్లాడినా 2 సెట్లు ఉంటాయి మనకి. ప్రపంచం ఐహికంగా మనకు వాడుకలో ఉన్న అర్థాలు, రెండోది వేదాంత పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనం బాగుపడడానికి, పైకి వెళ్ళడానికి కావలసినవి ఉంటాయి. మనము భగవద్గీతలో ఏది చదివినా ఆ రెండో రకమే చూసుకుంటూ వెళ్ళాలి. విద్య దధాతి వినయం ఓకే. యాతి పాత్రతః పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత్సుఖం. ఇది తత్వ సుఖం కూడా విడదీద్దాం. కరెక్టేనా? కరెక్ట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కానీ మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇది విద్య అనేది దదాతి ఇస్తుంది. ఏమి ఇస్తుంది? టెక్నికల్ అది ఏమి ఇవ్వాలంటే వినయం ఇవ్వాలి. విద్య, ఆ వినయం వల్ల, ఈ విద్య ప్లస్ ఆ వినయం వల్ల వాడికి పాత్రత కావాలి. ఆ పాత్రత వస్తే దాని వల్ల పాత్రత్వాత్ వాడికి ధనం వస్తుంది. ఈ ధనం వస్తే ఆ ధనం వల్ల వాడికి ధర్మము, ఆ ధర్మం వల్ల సుఖము వస్తుంది అని దానికి జనరల్ ఐడియా. ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా ఐహికంగా, పారమార్థికంగా చూసుకుందాం. ఏదో చదువుకున్నాడు వాడు, 10th క్లాస్, ఇంటర్, ఏదో అండర్ గ్రాడ్యుయేట్ ఏదో ఒకటి చదివాడు. దానివల్ల వాడికి వినయం కావాలి. కరెక్ట్ గా ఆయన చెప్పిన లక్షణాలన్నీ ఉండాలి. సరిగ్గా ప్రశ్న వేయగలగాలి, చెప్పింది వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి, అనుమానం వస్తే చక్కగా ప్రశ్నలు వేయాలి, శుశ్రూష చెయ్యాలి, ప్రణిపాతం చెయ్యాలి, సేవించాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి. అటువంటివన్నీ చేసుకోవడం, ఇవన్నీ ఉండాలి అంటే వాడికి వినయం ఉండాలి. వాడికి పొగరుపోతనం ఉంటే, విద్య ఉన్నా కూడా పొగరు ఉంటే వాడికి కష్టం. ఈ బాగా చదువుకున్నాడు, బాగా చక్కగా పని చేస్తాడు, అందరికీ తల్లో నాలుగులాగా ఉంటాడు, వాడికి వినయం కూడా ఉంది అంటే పాత్రత ఉంటుంది. అప్పుడు వాడు రెజ్యూమే చూసి వాడిని ఇంటర్వ్యూ చేసి, వీడికి పాత్రత ఉంది, వీడికి అర్హత ఉందిరా, పర్వాలేదు అనుకుని వాడికి ఉద్యోగం ఇస్తారు. ఇస్తే దానివల్ల ఆ ఉద్యోగం వల్ల వాడికి ఆ పాత్రత ఉంది కదా, పాత్ర వచ్చింది, వాడికి ఒక జాబ్, ఒక పొజిషన్ వచ్చింది, దానివల్ల వాడికి ధనం వచ్చింది, డబ్బులు, ఉద్యోగం చేసుకుంటే. ఈ డబ్బుల వల్ల వాడికి, ఆ డబ్బుల్ని వాడు ధర్మంగా వాడుకుంటే దానివల్ల వాడికి సుఖం. వాడేదో వచ్చిన 2 రూపాయలు వాడు బిల్స్ కట్టుకున్నాడు, ఇంట్లో వస్తువులు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని బళ్ళో జాయిన్ చేయించాడు, వచ్చే వాళ్ళని పోయి వాళ్ళని చూసుకుంటున్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్లిళ్లకు, పార్టీస్ కి, వాటికి వెళ్తున్నాడు, ధర్మంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, వాడికి సుఖం. ఇది సేమ్ విషయం, అదే చదువు. వాడికి జీవితంలో వాడికి ఉద్యోగం చేయడానికి కావలసిన విద్య వాడు చదువు తెలుసుకుంటే, నేర్చుకుంటే, బడికి వెళ్ళి ఈ ఇంజనీరింగో, ఏదో మెడికలో, లేకపోతే ఐటీనో, ఏదో ఒకటి ఆ విద్య వాడికి వస్తే, వాడికి వినయం కూడా ఉంటే వాడికి ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ వల్ల డబ్బులు వస్తాయి, డబ్బుల వల్ల ఆ వచ్చిన డబ్బుల్ని వాడు ధర్మంగా వాడుకుంటే సుఖంగా ఉంటాడు. ఇది ఐహికం. ఇప్పుడు పారమార్థికం చూద్దాము. మనకి అటువంటి విద్యలు అవసరం లేదు. మనకి బ్రహ్మ విద్య కావాలి. మనకి అవిద్య, నేనెవరు అన్న మర్చిపోయి అయోమయంగా ఉన్నాను, నేను మొత్తమే అంతటా వ్యాపించి ఉన్న ఈ ఆత్మ పదార్థాన్ని నేను అన్న విషయము మర్చిపోయి, నేనెవరో అన్న జ్ఞానం లేకుండా అవిద్యలో ఉన్నాను. నాకు అటువంటిది వద్దు, నేనెవరన్న జ్ఞానం కావాలి. ఆ విద్య కోసం నేను ప్రయత్నం చేసుకుంటే
అటువంటి చదువు కోసం నేను ప్రయత్నం చేసుకొని ఆ జ్ఞానాన్ని సాధించుకుంటుంటే దానివల్ల నాకు ఎటువంటి జ్ఞానం వినయం వస్తుంది. ఇక్కడ వినయం అంటే మళ్ళీ జ్ఞానం. ఎటువంటి జ్ఞానం కావాలి నాకు? నన్ను పరబ్రహ్మం వైపుకి నడిపించాలి. దీనికోసం అటు వెళ్ళాలి అంటే ఎటువంటి జ్ఞానం కావాలి నాకు? కోరికలు తగ్గాలి, కోపాలు తగ్గాలి, నాకు ఏదో ద్వేషాలు, రాగాలు, కోపాలు, కక్షలు, కార్పణ్యాలు ఇటువంటివన్నీ ఉండకూడదు. అవన్నీ పోతే అది వినయం. దానివల్ల పాత్రత వస్తుంది, పాత్ర సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే కోపాలతోటి, అలజడులతోటి, ద్వేషాలతోటి, కోరికలతోటి, ఏవో తక్కువ ఎక్కువ అన్న స్వభావాలతోటి ఏవేవో ఉంటే నా పాత్ర, నా మనసు, నా బుద్ధి క్లీన్ గా లేకపోతే అప్పుడు అందులో బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ విద్య పెట్టడానికి అవకాశం ఉండదు. ఎంత పరమాత్ముడికైనా సరే నేను కూడా తెచ్చుకోలేను. ఈ మనసంతా ఇటే అల్లకల్లోలంగా తిరుగుతుంటుంది. కానీ నేను చదువుకునే చదువు ఒకవేళ ఆ వినయాన్ని ఇస్తే, ఏమి అవసరం లేదో వాటిని, కోరికల్ని వాటిని డ్రాప్ చేయగలిగే శక్తిని ఇస్తే దానివల్ల పాత్రత కలుగుతుంది. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అవన్నీ క్లీన్ అవుతాయి, క్లెన్సింగ్ అవుతుంది. దానివల్ల ధనం వస్తుంది. ఎటువంటి ధనము? జ్ఞానం అనే ధనం వస్తుంది. ఈ మనశ్శాంతి అనే ధనము, జ్ఞానం అనే ధనము, ఏదో త్యాగం అనే ధనము, ఇటువంటివన్నీ ఎన్నో రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి మనకు. ఒక 16 రకాలు, 32 రకాలు చాలా లిస్టింగ్ చేస్తారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ వస్తాయి. ఆ ఐశ్వర్యాల వల్ల వాటితో మనం ధర్మంగా, మనకి మళ్ళీ ఐహికంగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. అందరూ పెళ్లి చేసుకోవాల్సిందా అంటే అవసరం లేదు. వాడికి ఒకవేళ ఇష్టం లేకపోతే వాడు చేసుకోక్కర్లేదు. కానీ కొన్ని ధర్మాలు అయితే జనరల్ గా ఉంటాయి. శరీరాన్ని నడిపించడానికి వాడు ఏదో ఉద్యోగం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి, పాటుపడాలి, వాడు చేయవలసిన ధర్మాలు ఉంటాయి. అదే ఇటువైపు భగవంతుడి గురించి, ఆత్మ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు భాగవత ధర్మాలు ఉంటాయి. మళ్ళీ నేనెవరు అని కొంతసేపు అయినా కూర్చొని చదువుకొని, నా గురించి నేను ఆలోచించుకొని, శ్రవణం, మననం, ఏదో నిధిధ్యాసనం చేసుకుంటూ, ఏదో ధారణ, ధ్యానం, సమాధి స్థితుల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ, నేను ధర్మంగా చిత్తశుద్ధితోటి నేనెవరు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చేయవలసిన సాధన ఉంటుంది. అది నా ధర్మం. మనిషిగా పుట్టినందుకు, నేను జంతువులాగా పుట్టలేదు కదా. జంతువుకి ఆలోచన జ్ఞానం ఉండదు. శక్తి వాళ్ళ మొత్తమే ఈశ్వర శక్తి, చైతన్యం అంతా వ్యాపించి వచ్చి నాలో ఉన్నట్టే అన్ని జంతువుల్లో, చెట్లలో, పిట్టల్లో, కొండల్లో, నీళ్లలో, అన్ని చోట్ల ఉంటుంది. అయితే ఆ శక్తికి ఆలోచన అనే అటాచ్మెంట్ ఉండదు. అడిషనల్ గా నాకుంటుంది. మనిషిగా పుట్టినప్పుడు నా ధర్మం ఏమి అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. అది నా ధర్మం. దానికి నేను చేయవలసిన ప్రయత్నం ఉంటుంది. అది నా ధర్మం. ఆ మార్గంలో నేను ఉండాలి. అది నా ధర్మం. కాబట్టి ఈ ధనాలన్నీ ఉన్నాయి కదా నాకు, దానము, ధర్మము, ఏదో ఇటువంటి ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి, జ్ఞానము, తపస్సు, ఇటువంటివన్నీ. వీటితోటి ఆ ధర్మాన్ని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాలన్న మార్గాన్ని పట్టుకునే ధర్మం నాకు, అప్పుడు ధర్మ మార్గం నాకు ఉంటుంది. దాంతో నేను చివరికి ఏం సాధిస్తాను అంటే ఆ పరమ శాంతిని, ఆయన చెప్తున్న సుఖాన్ని నేను సాధిస్తాను. ఈ సుఖం రావాలి అంటే విద్య దగ్గర మొదలవ్వాలి. ఆయన ఊరికినే ఏవో ఒక మాటలు ఆయన చెప్పరు. ఆయన విద్య అన్నారు, వినయం అన్నారు, సంపద అన్నారు. మళ్ళీ సేమ్ అవే విషయాలు ఇక్కడ. విద్య, వినయము, సంపద, ధనము. దీనివల్ల ఏమి వస్తుంది అంటే ధర్మంగా మన ప్రయత్నం మనం చేస్తే సుఖము. ఆ సుఖం కూడా ఆయన ఉత్త సుఖం అని చెప్పట్లేదు. అక్షయమైన, పర్మనెంట్ అనే, అసలు ఇమ్మెజరబుల్, కొలత కందని సుఖం దొరుకుతుంది. అక్షయమైన సుఖం అని చెప్పారు ఆయన. మొత్తము ఈ విద్య, దదాతి వినయంలో ఉన్న విషయాలన్నీ, విద్య, వినయము, ధనము, దాంతో ధర్మము, దాంతో సుఖము అన్న విషయాలు ఈ 2-3 శ్లోకాల్లో ఉంటాయి మనకి. విద్య, వినయం, సంపద, దానివల్ల మనకి ఉంటాయి. ఏదో సమస్థితి సాధించుకోవాల్సిన ధర్మం ఒకటి ఉంటుంది. మనం దానికోసం చేయవలసినవి ఏమి అంటే, ఈ మొత్తం దోషరహితంగా మనసుని తయారు చేసుకోవాలి. అది మన ధర్మం. ఆ రకంగా మనం ప్రయత్నం చేసుకుంటే అప్పుడేమవుతుంది, ఎట్లా చేయాలి, మనం ఆ ధర్మాన్ని ఎట్లా సాధిస్తామంటే,
ఏదో ప్రియమైంది వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, అప్రియమైంది వచ్చింది చాలా ఉద్వేగానికి లోనయ్యాను, ఇటువంటివన్నీ ఉండవు. బుద్ధి మనసు స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో బయట నుంచి ఏదో నాకు రావాలన్న కోరికలు ఉండవు, లోపలే ఉన్న అక్షయమైన సుఖం తెలుస్తుంది. ఆయన ఈ పైన ఉన్న 18వ శ్లోకం దగ్గర నుంచి ఈ కింద ఉన్న 21వ శ్లోకం వరకు చెప్పిన 4 శ్లోకాల్లో విషయాలు. విద్యా దదాతి వినయం, అదేమో యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ధనం వల్ల ధర్మం, దాని వల్ల సుఖం అన్న విషయము. ఇటు అదే శ్లోకము మనం ఒకవేళ ఇటువైపు ప్రపంచం వైపు ఉన్నాము, ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ఏదో చేయవలసిన శారీరకమైన ధర్మాలు ఉన్నాయి, అవి చేస్తున్నంత వరకు అదే మనకు ఇటువైపు విషయం నేర్పిస్తూ ఉంటుంది ఈ శ్లోకం. మళ్ళీ మనం అటు పారమార్థిక ధర్మం గురించి ఆలోచించినప్పుడు ఈ విషయాల గురించి మన భగవంతుడు మనకి అటువంటి సుఖం గురించి, ఆ ధర్మాల గురించి, దానికి మనం సాధించవలసిన విద్య, వినయము, సంపదల గురించి చెప్తున్నారు. ఈ విద్య, ఈ వినయాన్ని, దీనివల్ల సంపద రావాలి, అది మనకు ధర్మ మార్గాన్ని చూపించాలి, దానివల్ల అక్షయమైన సుఖం కావాలి, అది ఆయన చెప్తున్నారు. ఇవి మామూలుగా చదువుకున్న వాడికి, పండితుడికి ఈ సమదర్శనం ఉంటుందంటే ఉండదు. జనరల్ గా ఇటు సైడ్ ప్రపంచం వైపు తిరిగి చూస్తున్న వాడికి ఉండవు. అటువైపు చూస్తున్న వాడికి, లోపల చూసుకుంటున్న వాడికి ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మాటలు అవే ఉన్నాయి కాబట్టి విషయం అదే అనుకోవద్దు. ఎప్పుడు రెండు సెట్లు ఉంటాయి. మన స్వామి బయట ప్రపంచంలో బతకడానికి కావాల్సిన చదువుల గురించి ఆయన చెప్పట్లేదు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, పుడితే కదా మళ్ళీ బతకడానికి కావాల్సిన చదువులు. అసలు పుట్టడమే అవసరం లేకుండా నువ్వెవరో తెలుసుకోవాల్సిన విద్య నేర్చుకో అని ఆయన చెప్తుంటారు. అది ఆలోచన శక్తి వీటికి కూడా ఉంటాయి, అంటే ఈ జంతువులకు కూడా ఉంటాయి, అయితే మనిషికి ఉన్నంత ఉండవు. అంటే అవి ఇప్పుడు మేతకి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం కల్లా రావాలి అనేసి అట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఈ చదువు విషయాలు అట్లాంటివన్నీ ఎక్కువ ఉండవు వాటికి కొన్ని. అవును, నేను మళ్ళీ చెప్తాను ఆ విషయము. అరవింద్ గారివి కాన్సెప్ట్లు కాబట్టి కొద్దిసార్లు ఎక్కువ సార్లు చెప్పుకోవాలి, మళ్ళీ చెప్తాను. అయితే పొద్దున తిండి కోసం ఏదో సూర్యోదయం కాగానే బయటికి వెళ్ళి అక్కడక్కడ వార్మ్స్, చిన్న చిన్న పురుగులు, పిట్టలు, చేపలు అట్లాంటివన్నీ ఎత్తుకొచ్చుకొని తిని సాయంత్రం అయ్యేసరికి గూడు చేయగాలి, పండుకోవాలి. ఇట్లాంటివన్నీ ఆలోచనతో సంబంధం లేని విషయాలు. అవి ధర్మాలు. అవి ప్రతి శరీరము ఏ ఉపాధిలో ఉన్నవి ఆ ఉపాధికి సరిపోయేటట్టు ఆ శరీరాన్ని, అది పిట్ట శరీరమా, పక్షి శరీరమా, జంతువా, పామ, చెట్ట, నీళ్ళ, కొండ అని ఏమి సంబంధం లేదు. ఆ ఉపాధిని అవి మెయింటైన్ చేసుకోవడానికి వాటి ధర్మాలు వాటికి ఉంటాయి. ఒక పిట్టకి పొద్దున లేచి ఏదో ఫుడ్ సంపాదించుకొని తెచ్చుకోవాలి, రాత్రి అయ్యేసరికి గూడు చేరాలి, జాగ్రత్తగా ఉండాలి. వేరే దానికన్నా బలమైన పిట్టలో వేరే జంతువులో మింగేయకుండా రాత్రి పడుకున్నప్పుడు ఎట్లా ఉండాలి అన్నవి, వీటన్నిటికీ పెద్ద ఆలోచనతోటి, జ్ఞానంతో, చదువుతోటి, ప్రాక్టీస్ తోటి, దాని పేరేమి స్ట్రాటజీస్, ప్లానింగ్స్ ఇవన్నీ ఉండవు. అది ప్రకృతి ధర్మంగా ఆ ధర్మంగా ఆయనే ఆయా శరీరాల్లో ఆయా ఉపాధుల్లో ధర్మంగా ఉంటారు. ఈ ధర్మము బయట కాలంగా ఉంటుంది, లోపల ధర్మంగా ఉంటుంది. పొద్దున 6 గంటలకు లేవాలి, 7 లోపల ఏదో తయారవ్వాలి, 7:30కి అట్లా కారులో బయలుదేరితే ఏదో 9 లోపల ఆఫీస్కి వెళ్తాను, 9 గంటలకి మీటింగ్స్ అవి స్టార్ట్ అవుతాయి. ఇది బయట కాలం. 6 లేవాలి, 6:30కి వెళ్ళా ఏదో బయలుదేరాలి, 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, 7:30కి కార్ ఎక్కాలి, ఏదో 9కి ఆఫీస్ లో ఉండాలి. ఇవన్నీ బయట 6, 6:30, 7, 7:30, 8, 8:30, 9 అన్ని టైమింగ్స్ బయట కాలంగా తెలుస్తుంది. లోపల అది ధర్మంగా ఉంటుంది. ఒకటే విషయం, ఒకటే వస్తువు, అదే ఈశ్వర చైతన్యం. బయట అది కాలంగా నడుస్తుంటుంది, లోపల ధర్మంగా నడుస్తుంటుంది. ఈ ధర్మానికి జ్ఞానం అవసరం లేదు. ఇవి జనరల్ గా పుట్టుకతోటే మనలో కొన్ని ఉంటాయి. పుట్టడంతో అమ్మని చూడగానే నవ్వడము, లేదా నా వాళ్ళు అనుకోగానే, లేదా ఏదైనా కష్టం వస్తుంది అనగానే ఏడవడము, ఆకలిస్తే ఏడవడము, ఇటువంటివన్నీ ఒకరు నేర్పించవలసిన అవసరం లేదు. అవి జనరల్ గా ఉంటాయి. బళ్ళోకి వెళ్ళకపోయినా చేసే పనులు కొన్ని ఉంటాయి, అవి ధర్మాలు ఉంటాయి. ప్రతి దానికి ఉంటాయి, పిట్టలకు కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఆలోచనతో సంబంధం లేదు. ఆలోచన ఉన్నది ఒక మనిషికి. ఆ ఆలోచనని
ఎందుకు ఆలోచన మనలో ఉన్నది అంటే, ఈ ఆలోచన జనరల్ శరీరాన్ని మెయింటెనెన్స్ ధర్మంతో సంబంధం లేదు, అది జనరల్ గా నడుస్తుంటుంది. శరీరం ఉన్నంత వరకు దాని మెయింటెనెన్స్ ఎట్లా ఒకట్లా అవుతుంటుంది. అయితే ఆలోచన దేనికి ఉండాలి అంటే, ఈ విద్యను సంపాదించడం కోసం దాన్ని వాడుకోవాలి. ఈ విద్య, వినయము, ఆ సంపద ఉంటే వాడు పండితుడై ఆ తర్వాత ఆ ధర్మం ఏంటో తెలుసుకొని ఆ మార్గంలో పడి వాడు ముందుకు వెళ్లి ఈ అక్షయమైన సుఖాన్ని సంపాదించాలి. అది వాడి ధర్మం. ఆ ధర్మానికి కావలసిన విద్య, దానికి కావలసిన శక్తి, ఆ జ్ఞానము సంపాదించుకోవడానికి కావలసిన శక్తి, వాడి ఆలోచన, అది ఓన్లీ మనుషులకే ఉంటుంది, వేరే ఉపాధులకు ఉండదు. ఊరికినే ఏదో తెచ్చుకోవడం, తినడము, తర్వాత పడుకోవడము, లేవడము, మైథునము, ఈ 3 తినడము, ఏదో బాత్రూమ్కి వెళ్ళి రావడము, తర్వాత ఏదో తెచ్చుకోవడము, ఏదో వేరే వాటితో సంభోగించి అటువంటి జంతుతతిని మళ్ళీ తయారు చేయడము, అవి అందరికీ ఉంటాయి. జంతువులకి, మనకు ఉంటుంది. జంతువులతో పాటు మనకు కూడా సేమ్ అవే ఉంటాయి. జంతువులు కూడా ఏదన్నా కష్టం వస్తుంది, భయం వేస్తుంది, లేదా అగ్ని ఉన్నది, లేకపోతే ఎవరైనా మీది గబగబా వస్తున్నారు, ఇట్లాంటివి అన్నప్పుడు జంతువులు ఎట్లా రియాక్ట్ అవుతాయో మనం అట్లానే అవుతాం. మనకు కూడా జంతువులతో పాటు కామన్ గా సిమిలారిటీస్ కొన్ని ఉంటాయి, ఫెమిలియర్ లక్షణాలు ఉంటాయి. అవి కాక జంతువులకు లేకుండా మనకి ఉన్నది ఆలోచన. ఈ ఆలోచనను పెట్టుకొని, ఆలోచన నుండి బుద్ధి అనుకోండి, దాంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విద్యతోటి నేను ఎక్కడి నుంచి వచ్చానని ఆలోచించుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడము ఒకటి మనిషికి తప్ప వేరే జంతువులకు ఉండదు. కాబట్టి అటువంటి అక్షయమైన సుఖాన్ని సంపాదించుకొని ఆయన చెప్తున్నారు. ఉన్నది నువ్వు సంపాదించుకోవాలంతే అని చెప్తున్నారు. తర్వాత ఈ సుఖాలు బయట నుంచి రావు, లోపలే ఈ బయట నుంచి వచ్చే సుఖాలు అనుకుంటావు, అవి సుఖాలు కావు అని ఆయన కొంత చెప్పారు, మనం చాలా చెప్పుకున్నాము. లోపలే, నీ లోపల అక్షయమైన సుఖం ఉన్నది, దాన్ని నువ్వు చూసుకో. అది ఫౌంటైన్ లాగా అది లోపల నుంచి వెల్లువెత్తుకొని వస్తుంది. ఓన్లీ నువ్వు దాన్ని చూసుకోవట్లేదు, అది ఉన్నది, అది లోపల ఏదో అంతర్వాహినిగా ఉన్నది, తెలియట్లేదు బయటపడకుండా. నువ్వు చూసుకుంటే మాత్రం అక్షయంగా అక్కడే ఉన్నది తెలుస్తుందని చెప్పారు. అది చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నారంటే, ఇదంతా నీకు శక్తి ఉంటే, నువ్వు చేయగలిగితే, నువ్వు శరీరంతో ఉన్నప్పుడే, బతికున్నప్పుడే ఈ కామాలు, క్రోధాలు ఇటువంటివన్నీ నీ మీదికి వేగంగా పడి వచ్చేస్తాయి. ఏదో కోపమైనా లేదా కోరికైనా అవి చాలా వేగంగా పుడతాయి, గబగబా వస్తాయి, మనసుని వెంటనే అల్లకల్లోలం చేస్తాయి. వాటన్నిటిని సోఢం తట్టుకొని నిలబడాలి, ఎదుర్కోగలగాలి, పోరాడగలగాలి. అటువంటి శక్తి ఉంటే వాడు పర్మనెంట్ గా ఆ సుఖాన్ని వాడు సాధించుకోవచ్చు. అట్లా ప్రయత్నం చెయ్యాలి అని ఆయన చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నం అంతా శరీరం ఉన్నప్పుడే చేయాలి. శరీరం పడిపోయినాక ఇంకేం చేసుకోవు, మళ్ళీ ఇంకో శరీరం తెచ్చుకొని మళ్ళీ ప్రయత్నం చేయాలంటే అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది అక్షయంగా నాలో ఉన్న సుఖము మొత్తం చాలా ఉన్నది, నాకు తెలిసి తెలియక అది వాడుకోలేదు కాబట్టి బోలెడు సుఖం అక్కడ ఉన్నది. ఈ సుఖము పర్మనెంట్ సుఖము, పర్మనెంట్ శాంతి, ఆ పరమ సుఖము నా శరీరం ఉన్నంత వరకు అది ఉందని తెలుసుకోలేదు, నేను వాడుకోలేదు. కాబట్టి ఎట్లోకట్లా నేను నెట్టుకొచ్చేసాను నా జీవితము. ఇప్పుడు దీన్ని నా శరీరం పడిపోయినాక ఆ అక్షయమైన సుఖాన్ని వాడుకొని పరమమైన సుఖం అంటే మోక్షాన్ని నేను సాధించుకోవచ్చు కదా అని ఒకవేళ ఆలోచన వస్తే, అది ఆయన అట్ట కుదరదు. అది యూజ్ ఇట్ లూజ్ ఇట్ ఆప్షన్. శరీరంతో ఉన్నంత వరకు ఆ అక్షయమైన ఆ సుఖం ఉంటుంది, శరీరంతో ఉన్నప్పుడు వాడుకో. శరీరం పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు వాడుకోవడానికి ఉండదు. కాబట్టి వాడుకునేది నువ్వు శరీరంతో ఉన్నప్పుడు వాడుకో, లేకపోతే లేదు. తర్వాత నాకు తెలియదు కాబట్టి అది ఉండిపోయింది, వేస్ట్ అయిపోయిందంటే మరి వేస్ట్ పోతుంది అంతే. యూజ్ ఇట్ లూజ్ ఇట్ నీ ఇష్టము అని చెప్తున్నారు ఆయన. చెప్పుకుంటూ ఇక్కడ ఆయన ఇంకొక మాట అన్నారు, అంతరారామ అన్నారు. అంటే ఆత్మారాముడు. యహ అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతి అని చెప్పారు. నీ లోపల ఉన్న ఈ పరంజ్యోతి ఒకటి ఉన్నది, ఈ అఖండమైన జ్యోతి, వెలుగులతో నిండి ఉన్న ఆ సుఖం ఎట్లా ఉంటుంది అంటే ఈ జ్యోతి లాగా ఉంటుంది. దాన్ని నువ్వు తెలుసుకున్నావంటే రమించొచ్చు.
అది ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఎట్లా నడుస్తున్నావు, ఉందని ఎట్లా తెలిసింది అని నువ్వు అడుగుతున్న ప్రశ్న ఇక్కడి నుంచి వచ్చింది. ఆ శక్తి వల్లే, ఆ వెలుగు వల్లే. ఆ వెలుగు లేకపోతే నువ్వు ఈ ప్రశ్న అడగడానికి కూర్చొని ఉండవు, పడిపోతుంది నీ శరీరం. కాబట్టి ఆ జ్యోతి ఉన్నది, దాన్ని నువ్వు అనుమానించవలసిన అవసరం లేదు. అది వెళ్ళిపోయిందంటే నువ్వు ఉండవంతే, అయిపోయింది అక్కడికి. కాబట్టి ఆ జ్యోతి ఉన్నది, దాన్ని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఆత్మారాముడివి అవుతావు, అంతరారాముడివి. ఈ అవకాశం నీకున్నది, నువ్వు వాడుకోవట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు. చెప్పి ఇదే విషయాన్ని ఆయన ఇంతకు ముందు అన్నారు. ఈ 3వ చాప్టర్ లో ఆయన దీనికి ఆపోజిట్ గా ఇంద్రియారామ అన్నారు. ఆయన ఇంద్రియాల్లో రమిస్తున్న వాళ్ళు, ఆ రాముడు లేదా రాముడు అన్నప్పుడు రమిస్తున్నవాడు అని అర్థం. ఈ ఇంద్రియాల్లో రమిస్తున్నవాడు కళ్ళు ఏదో చూసే నేను తెచ్చుకొని తింటాను, సుఖం అనుభవిస్తాను, నాకు నోటికి ఫలాందంటే ఇష్టం కాబట్టి వండుకొని తింటాను, సంతోషిస్తాను, సుఖం అనుభవిస్తానని ఏదో అనుకుంటాడు వీడు అని ఆయన ఇంకా వేరే విషయాలు చెప్తూ ఆయన ఏమంటున్నారంటే ఈ కోరికలు ఉంటాయి, కోరికల కోసం ఏదో సంపాదించుకోవడం కోసం ఏదో కర్మలు చేయడం, దాని తర్వాత పాపాలు పుణ్యాలు సుఖాలు దుఃఖాలు ఏవో ఉంటాయి, ఏదో ఒకటి నడుస్తుంటుంది చక్రం లాగా. అవి ఇంద్రియారాములు ఈ కర్మలు చేస్తూ ఉంటారు, వాటికి వచ్చే ఫలాలను అనుభవిస్తుంటారు, ఏదో చేస్తుంటారు. ఆ రకంగా బతకు పార్థ నువ్వు సహా. అటువంటి వాడి జీవితము మోఘం, వేస్ట్ అయ్యా, వ్యర్థంగా అట్లా బతకకు నువ్వు. ఇంద్రియారాముల్లాగా ఇంద్రియాల్లో ఏవో ఇంద్రియాల వల్ల నీకేవో సుఖాలు వస్తాయని చూసుకుంటూ అవి అనుభవిస్తూ ఏదో ఆశపడుతూ ఏదో ఆలోచించుకుంటూ ఆ రకంగా బ్రతకడము పార్థ మోఘం సహ జీవతి, వాడు బతికుండి దండగా అని చెప్పారు ఈ ఇంద్రియారాముల్ని. ఆయన అంత మాట అన్నారు. మోఘం అంటే దండగా, వేస్ట్, వ్యర్థం అని, వాడు బతికుండడం వ్యర్థం అని చెప్పాడు. అటువంటి ఇంద్రియారాములుగా ఉండొద్దు అని చెప్పి ఆయన మరి ఎట్లా ఉండాలి అంటే ఈ 5వ చాప్టర్ లో అంతరారాముడిగా ఉండు. బయట నుంచి వచ్చే సుఖాల కోసం ఇంద్రియారాముడివై నువ్వు వాటి వెంట పరిగెత్తకు వ్యర్థంగా, లోపలే ఉన్న సుఖాన్ని చూసుకో, ఆత్మారాముడు బాబు అని చెప్పారు ఆయన. చెప్పి అక్కడి నుంచి మనల్ని నెమ్మదిగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం చూసుకొని మనము ఈ 5వ అధ్యాయాన్ని ర్యాపప్ చేద్దాము. కామం క్రోధం ఈ రెండే మనకి కష్టాలు. లేదా ఈ కామాన్ని రాగం అనుకుంటే, క్రోధాన్ని ద్వేషం అనుకుంటే, కామ క్రోధాలన్నా రాగ ద్వేషాలన్నా ఒకటే. ఒక కోరిక కామం కలిగింది అంటే దాని వెనకాల ఏదో ఆశ ఉంటుంది, రాగం ఉంటుంది. ఏదో ఒకడి మీద క్రోధం కలిగింది నాకు అంటే దాని వెనకాల వాడి మీద ద్వేషం ఉంటుంది ఏదో ఒక కారణానికి. కాబట్టి రాగము ద్వేషం అన్నా కామము క్రోధం అన్నా ఒకటే. వీటిని వదిలిపెట్టాలి. అయితే ఇది వదిలిపెడితే కానీ ఈ అనంతమైన సుఖం తెలియదు. ఈ వదిలిపెట్టడమే ధర్మం. కాబట్టి ఈ వదిలిపెట్టడం అనే ధర్మం నాకుంటే ఆ అనంతమైన అక్షయమైన సుఖం నాలోనే ఉన్నది నాకు తెలుస్తుంది. ఈ ధర్మం తెలియట్లేదు. ఈ ధర్మం ఎట్లా వస్తుందంటే ఈ విద్య, ఈ వినయము, ఈ ధనము నాకు అది ఇవ్వాలి. అయితే అది బాగానే ఉంది వినడానికి, కానీ యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఏం చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. ఒక చిన్న విషయం చూసుకుందాము, చేయగలిగితే చేద్దాము. ఈ చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా రకాల మార్గాల్లో ఎంతో మంది ఎన్నో ఐడియాస్ తోటి ఏదో ఉపాయం పెట్టుకుంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళకి అర్థమైనట్టు ప్రయత్నాలు చేసుకుంటారు. ఇంకొక ప్రయత్నం మనం చేయొచ్చు, చూసుకుందాం. ఎందుకంటే ఒకటి, అసలు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకు ముందు వీతరాగ భయ క్రోధ అన్న శ్లోకం దగ్గర మనం చూసుకున్నాం కదా. ఒక కోరిక ఎందుకు వస్తుంది? ఏమి కావాలనుకొని నేను ఆ పని చేస్తున్నాను, ఆ కోరిక అవసరం లేదు నాకు అనుకుంటే ఆ పని చేయవలసిన అవసరం ఉండదు. అప్పుడు నాకు ఆ రాగమో ద్వేషమో అవుతుందో కాదో అన్న భయమో ఉండవు కదా అని అట్లా విశ్లేషణ చేసుకోవచ్చు అని మనం ఒక ఐడియా చూసుకున్నాం. ఇంతకు ముందు కొద్ది మాట్లాడుకున్నాము. వీతరాగ భయ క్రోధ స్థితదీహి మునిహి ఉచ్యతే అని చెప్పి ఇక్కడ ఇంకో రకంగా చూసుకుందాం. ఆ వీతరాగ భయ క్రోధాన్ని ఆయన ఇక్కడ కామ క్రోధ వియుక్తం అని చెప్తున్నారు కదా. వీతము అంటే వదిలిపెట్టడం, వియుక్తం అన్నా వదిలిపెట్టడమే. కాబట్టి అదే విషయం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అక్కడేమో విశ్లేషణ చూసుకున్నాము.
అసలు ఈ కోరిక నాకు ఎక్కడి నుంచి వస్తున్నది, దీనికి అసలు ముఖ్యమైన కారణం ఏమి, లేదా నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద, ఎందుకు వాడి మీద నాకంత ద్వేషము, ఏ కారణం చేత, వాడు నాకు ఈ పని జరగాలో జరగద్దో అని వాడు నాకు ఆపుతున్నాడు, నాకు కావాల్సింది కాకుండా ఆపుతున్నాడని నాకు వాడి మీద ద్వేషమా, నాకు వద్దన్నది వాడు నాకు వచ్చేటట్టు చేస్తున్నాడు కాబట్టి ద్వేషం అని విశ్లేషణ మనం ఈ మార్గంలో అది చూసుకోవచ్చు, దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు అని ఒకటి అనుకున్నాం. ఇప్పుడు ఇంకో మార్గాన్ని ట్రై చేద్దాం. ఎందుకంటే అందరు మనుషులు ఒక్కలాగా ఉండరు, ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలని బట్టి ఒక్కో మార్గం పనిచేస్తుంది, ఇది పనిచేస్తుందేమో చూద్దాం. ఇంకొక ఆప్షన్ ఇందులో ఏంటంటే, ఏదైనా సరే ఒక ఆలోచనని డైరెక్ట్ గా దాన్నే చూస్తే, ఫోకస్డ్ గా ఒక ఆలోచన మనసులో మెదిలిందంటే ఆ ఆలోచనని వేరే ధ్యాస లేకుండా అదే ఆలోచన పైన దృష్టి పెట్టి అదే ధ్యాసతోటి ఆ ఆలోచనను చూస్తే ఇంకా ఆ ఆలోచన అణిగిపోతుంది. ఇంకా మనకి దేని గురించి ఆలోచిస్తున్నాం గుర్తురాదు, ఇంకా ఆలోచన ఉండదు. కాబట్టి ఈ ఆప్షన్ ఏంటంటే, ఒక ఆలోచన ఏదైనా ఉంది అంటే దాన్ని చాలా తీవ్రంగా, ఫోకస్డ్ గా, స్క్వేర్ గా, వేరే సైడ్ కాకుండా దాన్నే చూడగలిగితే మనసులో, అట్లా ఎట్లా చూస్తామంటే అది కూడా అవకాశాలు ఉంటాయి, చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అన్ని ఒక్క ఆప్షన్ అందరూ ఒకటే పెట్టుకొని అందరూ ఒకటే రకంగా ప్రయత్నం చేయలేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఈ మార్గం పనిచేస్తుందేమో చూడండి. అప్పుడు ఆలోచన ఉండదు, అణిగిపోతుంది, అది మాయమైపోతుంది, వానిష్ అయిపోతుంది. అట్లానే ఒక కోరిక కలిగితే ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ కోరికకు కారణం ఏమి అని విశ్లేషణ కాదు, ఇంకా దానికి అనాలిసిస్ ఏం లేదు, విశ్లేషణ లేదు, దాని పూర్వ ఉత్తరాలు ఇవన్నీ, అది ఇంతకు ముందు పుట్టినప్పుడు ఎట్లా ఉంది ఆ కోరిక, దాని తర్వాత ఎట్లా మార్పు అయింది, ఎట్లా మారింది, అది ఏ రూపంగా నా మనసులో ఇప్పుడు ఉన్నది, ఇవన్నీ అవసరం లేదు. ఆలోచన, విశ్లేషణ. కోరిక కలిగిందంటే ఆ కోరికనే స్ట్రైట్ గా దాని మీదే ఫోకస్ చేస్తే ఆ కోరిక లేకుండా అడిగిపోతుంది. నేను అది కూడా ప్రయత్నం చేసి చూసాను, విశ్లేషణ మార్గం ట్రై చేసి చూశాను. ఈ రకంగా దాన్నే ఫోకస్ చేసి చూస్తే అది నిజంగా కూడా ఆలోచన అడిగిపోయింది. నేను అది కూడా ట్రై చేశాను, కొద్ది టైం పట్టింది, కొద్ది వారాలు పట్టింది. కోపం కూడా అంతే, ఎవరి మీద కోపం వచ్చింది, ఏ విషయం మీద కోపం వచ్చింది, ఏ కారణానికి కోపం వచ్చింది, ఏ నిమిషంలో కోపం వచ్చింది, వీటన్నిటితో సంబంధం లేదు. మనసు అలజడికి గురైంది ఏదో కోపంలాగా అనిపిస్తుంది. కోపమో, దుఃఖమో, ఏడుపో, ఏదో రకంగా అది ఏదో చిన్నబుచ్చుకోవడమో, మనసు రకరకాలుగా ఏదో బయటపడే ప్రయత్నం చేస్తుంటుంది. మనసు చిన్నబుచ్చుకోవడం, పోన్లేండి అందరు అట్లే ఉంటారు, పర్వాలేదు, ఏం పర్వాలేదు అని అనడము, ఏదో గిల్ట్ ట్రిప్పింగ్ చేయడానికి ప్రయత్నం చేయడము, లేకపోతే కోపంతో పెద్దగా గొడవలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ ఏదో రకంగా బయటపడుతుంది. కోపం అనేది అందరి కోపం ఒక్కలాగా బయటపడదు. మళ్ళీ అది మనసులో అట్లా కదులుతుంది అనుకున్నప్పుడు ఆ కోపాన్ని, ఇంకా కోపం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి మీద వచ్చింది, ఇవన్నీ దాని ఇంటెన్సిటీ ఎంత, అది దాని రేంజ్ ఎంత ఉంది, ఎంతసేపు ఉంటుంది ఆ కోపము, ఎప్పుడు తగ్గుతుంది, ఇటువంటివన్నీ ఆలోచన చేసుకోవచ్చు. ఇంతకు ముందు నాకు కోపం వస్తే 4-5 రోజులు ఉండేది, ఇప్పుడు అంతసేపు ఉండట్లేదు, అంత ఇంటెన్సిటీ తోటి ఉండట్లేదు, అంత కోపంగా నోటుకొచ్చినట్టు ఇంతకు ముందు అనేసేసేదాన్ని, అన్నాక అయ్యో అన్నానే అని అనిపించేది, ఇప్పుడు అంత అనిపించట్లేదు. అట్లా మనం నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం ఉంది. ఇట్లా విశ్లేషణ మార్గంలో విచారణ చేసుకుంటూ, ఆలోచించుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ నెమ్మదిగా తగ్గించుకునే మార్గం అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్ట్ గా దాన్నే ఇంకా బుల్డోజింగ్ చేసేది, డైరెక్ట్ గా దాన్నే చూద్దాం, ఇంకా వేరే హెవీ ఫోకస్ తోటి దాన్నే ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఇంకా టైం పట్టడము, చాలా రోజులు పట్టడం, ఇట్లాంటివన్నీ ఉండవు. నెమ్మదిగా తగ్గడం ఇవన్నీ ఉండవు, వెంటనే మాయమైపోతుంది అది. ఇది ట్రై చేసి చూశాను. ఇంతకు ముందు ఆ విశ్లేషణ మార్గం ప్రయత్నం చేశాను చాలా సంవత్సరాలు. ఒకవేళ ఆ విశ్లేషణ మార్గం చాలా సంవత్సరాలు 7-8-10 ఏళ్ల నుంచి చేస్తున్నా కాబట్టి చాలా మటుకు కోపాలు, కోరికలు అవన్నీ తగ్గాయి కాబట్టి, రాగాలు, ద్వేషాలు. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా చూద్దాం అనే మార్గం పనిచేసిందో లేదో, అది కారణమో ఏమో తెలియదు, కానీ ఒక 2-3 వారాలు ప్రయత్నం చేసి చూసాను. యాక్చువల్ గా కోపం మళ్ళీ నాకు స్పెసిఫిక్ గా ఒక విషయం మీద కోపం, ఒక విషయం మీద కోరిక అన్నవి నాకు ఎక్కువ లేవు. ఒకటి మనసులో కల్పించుకొని దాన్ని అదే పనిగా చూస్తే అసలు దేని గురించి ఆలోచించానో కూడా గుర్తు రాకుండా పోయినాయి. కాబట్టి అది కూడా ట్రై చేసి చూడొచ్చు మీరు ఒకవేళ సాధనగా. అది ఎలా చేయాలండి? నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కాదు చూసి. ఇంకా దాని ముందు వెనకాల పక్కన ఆలోచన ఏమీ లేదు.
కోపం వచ్చింది, దేని గురించి వచ్చింది అంటే దాని గురించే ఇంకా ఒక ఓకే ఓకే అర్థమైంది. ఓకే ఓకే ఇంకా పక్కకి వెళ్ళకుండా దాన్నే అంటే విశ్లేషణ చేయకూడదు, బట్ ఫోకస్. నాకు అర్థమైంది ఏంటంటే ఈ విశ్లేషణ మార్గానికి టైం పడుతుంది కొద్ది కరెక్టే, అదే మీరు అన్నారు ఈ రెండిట్లో ఇదే ఫాస్ట్ గా త్వరగా మీకు ఇంప్లిమెంట్ చేసుకోగలిగారు అన్నారు. అవునమ్మా, అది దాన్ని నా కూతురు అన్నం పెడితే రాదు, ఎంతసేపు ఉంటాను నేను, నాకు కూడా ఆకలేస్తుంది, మరి వదిలిపెట్టి తినలేను, ఇట్లాంటివన్నీ పోతే పోని పర్వాలేదు వచ్చినప్పుడు వస్తుంది, లేకపోతే నేను తింటాను పర్వాలేదు అని ఇట్లాంటివన్నీ చాలా అనుకోవాల్సి వచ్చేది. చాలా సమయం పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది. అయితే ఇవాళ కూడా అంతే, ఇంటికి వచ్చామేదో అది నేను స్నానం చేసి వస్తాను, మామూలుగా అయితే బాగా కోపం వచ్చేది. ఆకలేస్తుంది, తిన్నాకపోవచ్చు కదా స్నానానికి, 5-10 minutes ఆగితే ఏమైంది, లేదా తొందరగా వస్తుందని కూడా నమ్మకం లేదు స్నానం అంటే, ఇంకా అవన్నీ ఉండేవి. ఇప్పుడు అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇంతకు ముందు తర్వాత ఇంకేమి లేవు. స్నానానికి వెళ్తున్నా అంటే కోపం వస్తుంది, దాన్ని చూసుకున్నాను. ఓ ఆకలేస్తుందా, ఆకలి వల్ల కోపమా, కోపం వస్తుందా, అవునా కోపమా అన్నట్టు చూసేసరిగా దేని గురించి ఆలోచిస్తున్నాను 2-3 నిమిషాలు. ఐ విల్ ట్రై దట్. థ్యాంక్స్. అదొక రకం. కాబట్టి ఈ కొద్ది ప్రయత్నాలు, కొద్ది సాధనలు, కొంత తాపత్రయం మనం పడితే తర్వాత 6వ చాప్టర్ కి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఈ కింద ఆయన ఇంకా కొన్ని మార్గాలు చెప్పారు. యోగ సాధన మార్గం చెప్పారు, భక్తి మార్గం చెప్పారు, ఉపాసన మార్గం చెప్పారు, ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్పారు. తర్వాత ఈ వీటిలో కొద్ది మళ్ళీ ప్రాణాయామం ఇటువంటివన్నీ మళ్ళీ నెక్స్ట్ 6th చాప్టర్ లో చెప్తారు, కాబట్టి ఎక్కువ చెప్పుకోవట్లేదు ఇక్కడ. లేదా భక్తి మార్గం మనకి ఎట్లయినా ఉన్నది, మొత్తము పరమేశ్వరుడు ఈశ్వర చైతన్యం మొత్తం అంతటా నిండి ఉన్నది, కాబట్టి అందులోనే నేను ఉన్నాను. మంచి అయినా చెడైనా భగవంతుడు నాతో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని లేను, అనాథలాగా ఇక్కడ నాకెవరు లేరు, నాకు ఇంత కోపం వచ్చింది, నాకు ఇంత బాధ వచ్చింది, నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు ఏదో దుఃఖం వచ్చింది, నాకెవరు లేరన్నా బాధ లేదు, నాకు మొత్తమే ప్రపంచం అంతా నిండి ఉన్నవాడు నాలో కూడా ఉన్నాడు అన్న గట్టి నమ్మకం ఉంటే కూడా దానివల్ల కూడా శాంతి మృచ్చతి, వాడికి దానివల్ల కూడా శాంతి కలుగుతుంది. భక్తి మార్గంలో కూడా అంత నమ్మకం ఉండొచ్చు, అంత నమ్మకంతో చేయొచ్చు, లేదా నెమ్మదిగా బుద్ధిని ఈశ్వర పరాయత్తం చేసుకోవచ్చు. కోపాలు, భయాలు, క్రోధాలు అవన్నీ తగ్గించుకోవచ్చు, అదో రకం. ప్రాణాయామాలు అట్లాంటివన్నీ చేసుకొని మనసుని కంట్రోల్ చేసుకోవడానికి, ఊపిర్లను నియంత్రణ చేసుకొని మనసుని కంట్రోల్ చేసుకొని ఆ రకంగా కూడా మనము ప్రయత్నం చేయొచ్చు. ఇవి మళ్ళీ మనం కొంత చెప్పుకుందాము, కానీ ఇవి మేజర్ విషయాలు మనకు 5వ చాప్టర్ లో. సరే, అయితే మరి మనము 6వ చాప్టర్ చూద్దాము. ఇందులో ఆయన ధ్యానమే చెప్తున్నారు. ధ్యాన మార్గంలో ఎందుకు ధ్యాన మార్గానికి వెళ్ళారు ఆయన అంటే, ఇంకా ఒక మెట్టు కిందికి దిగారు. ఆయన ముందు 2nd చాప్టర్ లో మొదలు పెట్టడమే పెద్ద విషయంతో మొదలు పెట్టారు. ఆత్మ అంటే ఏమి, దాని లక్షణాలు ఏమి, అది అచ్ఛేద్యం, తర్వాత దాన్ని అదాహ్యం, దాన్ని దహింపలేము, దాన్ని శుష్కింపజేయలేము, దాన్ని కత్తిపెట్టి కోసేయలేము, దాన్ని ఏమీ చేయలేము, అది మార్పులు ఉండవు, దానికి శరీరాలని ఓన్లీ చొక్కాలు వేసుకున్నట్టు వేసుకుంటుంటుంది, తీసేస్తుంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, అది ఉంటుంది, నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అంత ఉన్నదంతా ఒకటే, ఓన్లీ శరీరాలుగా వేరువేరుగా రూపాలుగా కనిపిస్తుంటుంది అంతే అని ఆయన అక్కడి నుంచి మొదలు పెట్టారు. దాని తర్వాత ఒక మెట్టు కింద దిగొచ్చి స్థిత ప్రజ్ఞుడు గురించి చెప్పారు. ఒక చాప్టర్ లో స్థిత ప్రజ్ఞుడు అంటారు, ఒక చాప్టర్ లో పండితుడు అంటారు, ఒక చాప్టర్ లో జ్ఞాని అంటారు, ఒక చాప్టర్ లో యోగి అంటారు. ఆయన ఒకటే విషయం గురించి చెప్తున్నారు. ఆ యోగ సాధన మార్గంలో ఉన్న, జ్ఞాన మార్గంలో ఉన్న ఆ జ్ఞానము, తపస్సు, దానము, దయ, జాలి, కరుణ, ఏదో త్యాగం, ఇట్లాంటివన్నీ ఏవి ప్రయత్నాలు చేసుకున్నా కూడా ఆ మార్గంలోనే ఉంటారు. ఏదో లేదా పండితులు ఎటువంటి పరిస్థితిలో ఎవరిని అడగకుండా, ఎక్కడి నుంచి ఏది ఆశించకుండా నిత్య తృప్తితో ఉంటారు. ఒకటే చెప్తుంటారు, ఆయన వేరు వేరు పేర్లతోటి చెప్తుంటారు. ఆ సమాధి అని చెప్పారు, అది అర్థం కాక ఇంకా కొంచెం చెప్పు అంటే
ఈ అకర్మ గురించి కొంచెం చెప్పారు, ఇప్పుడు సన్యాసం గురించి కొంచెం చెప్పారు. కానీ ఇవన్నీ ఎవరికి అంటే ఎంతో కొంత సాధనలో కొంచెం ముందుకు వెళ్ళిన వాడికి. అసలు ఆ సాధనే వాడికి మొదలవడం ఇంక ఏదో గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాలో, లేకపోతే గేట్ తీసుకొని కొద్దిగా లోపలికి వెళ్ళాడు అంతే. వాడు ఇంకా రోడ్డు పట్టుకోలేదు. అటువంటి వాడికి అసలు అంతవరకు ఇప్పుడు నువ్వు ఏదో ప్రయత్నం చేయి, కోపం తగ్గించుకో, కోరికలు తగ్గించుకో, ప్రతిఫలం మీద ఆపేక్ష తగ్గించుకో, కర్మలు చెయ్యాలి అన్న పట్టుదల తగ్గించుకో, ఈ రకంగా అకర్మగా కర్మ సన్యాసంతో ఉండు, మానసికంగా కర్మలని కర్మఫలాలని వదిలిపెట్టు అని ఇవన్నీ చెప్తే వెంటనే అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెయ్యాలంటే కష్టం అవ్వచ్చు. అసలు సాధన మొదలు పెడుతూ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా కిందికి దిగి ఆయన ఇంకా ఇంకా అంతకన్నా ముందు స్టెప్స్ అన్ని చెప్తున్నారు. అక్కడ దాకా ఎంతో కొంత యోగం మార్గాన్ని పట్టుకుని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండాలి అంటే అంతకన్నా ముందు అసలు మనసు నిలబడాలి. ముందు కామము, క్రోధము, ఏదో ద్వేషము, కోరికలు ఇవన్నీ తగ్గించుకో, మనసు స్థిరంగా ఉంచుకో, నిశ్చలంగా ఉంచుకో, అల్లకల్లోలాలు లేకుండా కదలికలు లేక ఉంచుకో. ఉంచుకుంటాను లేకపోతే లేదు, అది నా మాట వినాలి కదా. కాబట్టి అది ఎట్లా చెయ్యాలి అని అది కూడా తెలియకుండా కష్టపడుతున్న వాళ్ళ కోసం ఆయన ఇంకా కొంచెం దిగొచ్చి ఇంకా కొద్దిగా కింది నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ధ్యాన యోగంలో. అది చూసుకుంటూ వెళ్దాము. ఈ 6వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారంటే భగవంతుడు, అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. ఈ కార్యం ఉంటుంది, చేయవలసిన పనులు ఉంటాయి కొన్ని. శరీరం అని ఉన్నాక కొన్ని పనులు అసలు పని చేయకుండా ఎట్లా ఊరుకుంటావు? శరీరం అని ఉన్నాక ఈ ప్రకృతి గుణాలు, ఆ ప్రకృతితో నీలో ఉన్న గుణాలు, నీ ప్రారంధమో ఏవో ఒకటి ఆ పనులు నీచో చేయిస్తాయి. నువ్వు చేస్తున్నాను అనుకుంటావు, కానీ కొన్ని పనులు చేస్తావు. పొద్దున్న లేవడం, రాత్రి పడుకోవడం, లేదా రాత్రి లేవడం పొద్దున పడుకోవడం, ఏదో కొంతసేపు 6, 7, 10 గంటలంటే పండుకుంటారు. మొత్తం 24 గంటలు ఎవరు పడుకోవడానికి కష్టం. శరీరం ప్రకృతి ఉండనియదు అట్లా, ఆకలేస్తుంటుంది. అది మరి దానికి లోపల కొంచెం పడేయాలి, నీళ్లు కావాలి, దానికి కొంచెం లోపల పడేయాలి. ఏదో పని ఉద్యోగం చేయాలి, ఎక్కడ ఏదో ఒకటి ఉద్యోగం చేయకపోయినా ఏదో ఒకటి చేయాలి కదా. కార్యం చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఈ చేయవలసిన కార్యాన్ని శరీరం ఉన్నంత వరకు ప్రారంభంగా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కర్మఫలం అనాశ్రిత, దీనివల్ల నాకు ఈ ఫలితం కలుగుతుంది అన్న ఆశ లేకుండా, అటువంటి ఆశని ఆశ్రయించకుండా, కర్మఫలాన్ని ఆశ్రయించకుండా, అనాశ్రిత యహ ఎవడైతే కర్మ కరోతి పని చేస్తాడో, సహ వాడు, సన్యాసీ చ వాడు కర్మ సన్యాసి, యోగి చ కర్మయోగి. అంతేగాని నిరగ్ని నేను అగ్ని కార్యాలు చేయను. మామూలుగా సన్యాసులు సన్యాసాశ్రమాన్ని తీసుకున్న వాళ్ళు అగ్ని కార్యాలు చేయవలసిన అవసరం ఉండదు. వాళ్ళు ఇంకా దీపారాధనలు చేయరు. వాళ్ళు వంటలు చేసుకొని పచనం చేసి వంట తినరు. తర్వాత వాళ్ళు యాక్చువల్ గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని దహనం కూడా మొత్తం ఏ రకమైన అగ్ని కార్యాలతోటి వాళ్ళకి సంబంధం ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు మాత్రం, లేదా మన వానప్రస్థంలో అయినా సరే కొంతవరకు ఈ త్రేతాగ్నులతోటి మనకి అవసరం ఉంటుంది. 3 ఆహ్వనీయ అగ్ని, లేదా దక్షిణాగ్ని, అటువంటివేవో అగ్నులు ఉంటాయి. ఇంట్లో దీపారాధనలు చేసుకోవడానికి, యజ్ఞాలు యాగాలు చేయడానికి కొన్ని రకాల అగ్నులు, వంటలు చేసుకోవడానికి కొన్ని రకాల అగ్నులు, వెళ్ళిపోయిన తర్వాత శరీరం పడిపోయిన తర్వాత వాటిని అగ్ని కార్యం చేయడం కోసం అటువంటివి ఉంటాయి. అవన్నీ ఈ సన్యాస ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆ పనులు ఉండవు. అయితే ఆయన ఏమంటున్నారంటే, నేను అగ్ని కార్యాలు, అగ్నితోటి నాకేం సంబంధం లేదు, నేను నిరగ్ని కాబట్టి నేను సన్యాసిని అంటే ఆయన కాదు అంటున్నారు. కర్మఫల త్యాగం చేసి పని చేసేవాడిని నేను సన్యాసి అనుకుంటాను, అంతేగాని అగ్నితోటి నాకు సంబంధం లేదు కాబట్టి నేను సన్యాసిని అంటే నేను ఒప్పుకోను అని చెప్తున్నారు. నువ్వు ఏ ఆశ్రమంలోనైనా ఉండు, కర్మఫల త్యాగం చేసావా లేదా, అది చేస్తే అప్పుడు నువ్వు సన్యాసివి నా ఉద్దేశంలో అని చెప్తున్నారు. అట్లానే ఏదో యోగి
అన్నవాడెవరు? బాగా యోగి అయి ఉన్నవాడు, మహాయోగులు ఎవరైనా సరే, రమణ మహర్షి లాంటి వాళ్ళు, యోగులందరూ కర్మలు పని చేయక్కర్లేదు. వాళ్ళు ఉద్యోగం చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఏదో వాటితోటి సామాన్లు కొనుక్కొచ్చుకోవడం, వంట చేసుకోవడం, తినడం, ఇవన్నీ వాళ్ళకి ఉండవు. వాళ్ళు పని చేయవలసిన అవసరం లేదు. నేను పని చెయ్యట్లేదు, వాళ్ళు ఆ పని అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళు యోగులు అయ్యారు, ఆ తర్వాత వాళ్ళకి పని చేయవలసిన అవసరం లేదు. అది అర్థం చేసుకోకుండా నేను పని చెయ్యట్లేదు కాబట్టి నేను కూడా యోగిని అంటే కాదు అని చెప్తున్నారు ఆయన. నువ్వు పని ఎగ్గొట్టి కాళ్ళు చాపుకొని కూర్చుంటే బద్ధకం చేత అట్లా చేస్తున్నావు, దొంగవు, మోసగాడివి అని అంటాను గాని, ఆ పని మానేసి కూర్చొని కర్మఫల త్యాగం చేసావా? లేదు. మనసులో మాత్రం అన్ని కోరికలు అట్లానే ఉన్నాయి ఎక్కడవక్కడ. పని మాత్రం చెయ్యను, ఎవరైనా తెచ్చిస్తే కూర్చొని తింటాను అంటే నిన్ను నేను యోగి అనుకోను. అట్లానే మనసులో కర్మఫల త్యాగం ఏం లేదు, మనసులో కోరికలు ఎక్కడవక్కడే ఉన్నాయి, అట్లానే ఉన్నాయి. కానీ నేను సన్యాస మార్గంలో ఉన్నాను, నేను ఆ ఆశ్రమాన్ని పుచ్చుకున్నాను, ఆ నిరగ్నిలో ఉన్నాను, నేను అగ్ని కార్యాలు చేయట్లేదు, కాబట్టి నేను సన్యాసిని అంటే ఒప్పుకోను. నువ్వు ఏమైనా పేరు పెట్టుకొని పిలుచుకో, కానీ నువ్వు సన్యాసివా యోగివా అంటే నేను నీ మనసులో నీకు ఆ కోరికలు ఉన్నాయా లేదా, కర్మ ఫలాల మీద కాంక్ష ఉన్నదా లేదా అది చూస్తాను. నేను నీ మనసులోనే కూర్చొని చూస్తాను. నాకు లేవండి అని చెప్తే నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, బయట వాళ్ళందరినీ మోసం చేయొచ్చు. అక్కడే కూర్చొని చూస్తున్నా, నన్ను నువ్వు మోసం చేయలేవు. నీ మనసులో కర్మ ఫలాల మీద కోరిక ఉన్నది అంటే నువ్వు యోగివి అనుకోను, సన్యాసివి అనుకోను. అదే నువ్వు పని చేసేవాడివి చేస్తూనే ఉంటావు, ఉద్యోగాలకు వెళ్తావు, జీతం తెచ్చుకుంటావు, ఏవో కావలసినవి కొనుక్కుంటావు, నువ్వు చేయవలసిన పనులన్నీ శారీరకంగా ఏవి చేయాలో ఆ కర్మ కరోతి యః చేస్తూనే ఉంటాడు వాడు. ఎవడైతే చేయవలసి ఉన్నాడు వాడు కార్యం, అవన్నీ వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ కర్మ ఫలాల మీద వాడికి ఆసక్తి లేదు. అటువంటి వాడు పనులు చేస్తున్నా కూడా వాడు సన్యాసి, వాడు యోగి అని నేను అనుకుంటాను అని ఆయన చెప్తున్నారు. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సః సన్యాసీ చ యోగి చ న నిరగ్నిః న చ అక్రియః అని చెప్పారు. చెప్పి ఇందులో 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అయితే ఇక్కడ ఆయన చెప్పారు కదా చాలా క్లియర్ గా, కార్యం ఏదైనా సరే పని యహ ఎవడైతే కర్మఫలం అనాశ్రితంగా కర్మ కరోతి చేస్తాడో సహ వాడు సన్యాసి, వాడు యోగి అని చెప్పాడు. ఏదో అగ్ని కర్మలు మానేశాను, పని చేయకుండా కూర్చున్నాను కాబట్టి నేను యోగిని సన్యాసిని అంటే నేను ఒప్పుకోనని చెప్పారు. అక్కడికి అయిపోయింది కదా. ఆయన ఎందుకైనా మంచిదని మళ్ళీ ఎవరిని నేను సన్యాసి కాదు అనుకుంటున్నాను, ఎవరిని సన్యాసి అనుకుంటున్నాను అని ఆయన మళ్ళీ 2వ శ్లోకంలో ఈ ఒక్క విషయం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, యం ఏదైతే సన్యాసం ఇది సన్యాసం అని ప్రాహుః అనబడుతుందో తం అదే యోగం అని విద్ధి తెలుసుకో పాండవ. సన్యాసం అని దేన్ని అంటారో యోగం అని దాన్నే అంటారు. 2 వేరువేరుగా ఉన్నాయని మళ్ళీ నువ్వు అనుకోకు. ముందు కర్మ ఫలాలను మనసుతో త్యాగం చేయి, తర్వాత కర్మలను కూడా మనసులో త్యాగం చేయి, తర్వాత శరీరంతో నువ్వు పని చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, పని చేస్తున్నాడు కాబట్టి వాడు కర్మలో ఉన్నాడు అని నేను అనుకోను, వాడు అకర్మ అనే అనుకుంటాను. వాడు పని చేస్తున్నాడు కాబట్టి సన్యాసి కాదు వాడు అని వాడు ఉద్యోగాలు అవన్నీ చేస్తున్నాడు కాబట్టి వాడు సన్యాసి కాదు అని అనుకోను నేను, అయినా వాడు సన్యాసి అనే అనుకుంటాను. నా మనసుకి యోగం సన్యాసం అని 2 లేవు. కానీ నీకు కావాలంటే తేడా ఏమి అంటే మనసుతోటి నువ్వు వదిలిపెట్టావా లేదా అంతవరకే. మనసుతోటి వదిలిపెడితే నువ్వు కావాలంటే మనసుతోటి వదిలిపెట్టాను, యోగంలో ఉన్నాను, నేను శరీరంతో కూడా వదిలేశాను, సన్యాసం అని కావాలంటే అనుకో. కానీ నాకైతే పాండవ సన్యాసం అని దేన్ని అంటారో యోగం అని దాన్నే అంటారు, అది తెలుసుకో అని చెప్పాడు. చెప్పి ఇది ఎందుకు చెప్పాడు ఆయన, యం సన్యాసం ఇది ప్రాహుః యోగం తం విద్ధి పాండవ అని ఇక్కడ చెప్తున్నది ఈ విషయానికి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాదు.
5th చాప్టర్ లో ఇదే ప్రశ్న అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు. సన్యాసం కర్మణం కృష్ణ పునః యోగం చ సంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తన్మే బ్రూహి అని అడిగాడు. ఇది నువ్వు కర్మ సన్యాసం అంటావు, కర్మ యోగం అంటావు, ఏది మంచిది అని అడిగితే ఏదో ఒకట్లే పోని ఆ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగం పో, అది విశిష్యం అన్నాడు. కానీ ఆయనకి మనసు ఊరుకోలేదు. ఏదో ఒకటి ఆయన అట్లా చెప్పడు. ఆ సమయానికి కొంత అర్జునుడికి ఆయన ఎక్కడున్నాడో ఆయన మనస్థితి చూసుకొని కొంత చెప్పినా కూడా కృష్ణుడు మనసు ఒప్పుకోలేదు. తప్పు చెప్పకూడదు, తప్పని కాదు, రెండు ఒకటే, కర్మ సన్యాసం కర్మయోగం ఒకటే, రెండు నిశ్రేయసకరమే, రెండు మంచిదే. కానీ నీకు కావాలంటే కర్మయోగం అనుకో, సరే కర్మ సన్యాసం తర్వాత చూద్దు గాని అని అన్నాడు. కానీ ఆయనకి ఒప్పుకోలేదు. ఆయన మనసు 5వ చాప్టర్ అంతా చెప్పుకుంటూ వచ్చినాక కూడా 6 వరకు వచ్చినాక కూడా మళ్ళీ ఆయన మనసు అటే వెళ్ళింది పాపం కృష్ణుడికి, నా తండ్రికి. ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇదిగో పార్థ, ఓ పాండవ, దేన్ని సన్యాసం అని అంటారో దాన్ని యోగం అని అంటారు అని ముందు చెప్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకో పాండవ అని చెప్తున్నారు. ఎందుకంటే అది అర్థం కాకపోతే ముందుకు వెళ్ళడం కష్టం. ఏదో కొంచెం ఊతంగా కొద్దిగా హెల్ప్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ అనుకున్నప్పుడు సరే పోనీలే యోగం మంచిది సన్యాసం కన్నా అని ఆయన చెప్పినా కూడా 5వ చాప్టర్ లో ఆయన రెండు ఒకటే, ముందు ఆ విషయం అర్థం చేసుకో అని చెప్తున్నారు. చెప్పి ఆయన ఏమంటున్నారంటే, నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. కశ్చన ఎవడైనా సరే అసన్యస్త సంకల్పం, వాడు సంకల్పాన్ని సన్యాసం చేయలేదు, సంకల్పం త్యాగం చేయలేదు, సంకల్పాన్ని వదిలిపెట్టలేదు. అటువంటి వాడు నా యోగి భవతి, వాడు యోగి అయ్యే అవకాశం లేదు. దాన్ని ఏం చెప్తున్నారంటే, సన్యాసం అని దేన్ని అంటారో యోగి, యోగాన్ని, సన్యాసం అని దేన్ని అంటారో యోగం అని దాన్నే అంటారు పాండవ. సన్యాసం లేకపోతే యోగం ఉండదు అని చెప్తున్నారు. చెప్పి ఎందుకు అంటే, ఏదో కర్మ చేస్తున్నాము, ముందు పార్టీకి వెళ్తున్నాము, ముందు పార్టీకి వెళ్లే వాళ్ళం సంతోషంగా ఉండేవాళ్ళం, హ్యాపీగా ఉండేది, అందరితోటి మాట్లాడి చక్కగా వాళ్ళ బఫేలు అవన్నీ తిని మంచిగా ఉండేది. ఇంటికి వచ్చినాక కూడా ఎన్నాళ్ళ గుర్తు చేసుకొని మళ్ళీ ఫోన్లు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం తొందరలోనే మళ్ళీ ప్లాన్ చేయాలండి అని అనుకుని అవన్నీ ఉంటాయి. కొన్నాళ్ళకి చేయబుద్ధి కాదు మనసుతో, ముందేం చేస్తామంటే కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాము, దానివల్ల నాకు లాభం లేదు నష్టం లేదు, పోన్లే పోదాం అనుకొని పోతారు. కొన్నాళ్ళకి కర్మని మనసుతో వదిలేస్తారు, ఊరికినే శరీరంతో వెళ్తారు, తర్వాత మొత్తం శరీరంతో వదిలిపెడతారు. అయితే ఈ శరీరంతో మొత్తమే వదిలిపెట్టడం సన్యాసం అనుకుంటే, ఆ సన్యాసం దాకా వెళ్లాల్సిందే ఈ యోగి అయిన వాడు. వెళ్తాడు, వెళ్లకుండా ఉండడు. మనసుతో వదిలేసి శరీరంతో ఎన్నాళ్ళు చేస్తాడు, ఎప్పటికోకప్పుడు కూడా దానికి కూడా పిసుకు పుడుతుంది, దాని మీద కూడా మనసు పోతుంది. ఆ శరీరంతో కూడా పొద్దున్నే, ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి మధ్యాహ్నం 2 o'clock 4 o'clock ఉంది అంటే పొద్దున్న లేవాలి, తయారవ్వాలి, ఏదో మరి ఊరికి ఉత్త చేతులతో పోలేము, ఏదో ఒకటి తీసుకోవాలి, గిఫ్ట్ ర్యాపింగ్ చేయాలి, ఏదో వంట చేయాలి, ఏదో తల ఒకటి తినడానికి ఐటమ్ అనుకుంటే మళ్ళీ మనం ఒకటి చేయాలి, మనం కొనుక్కోవాలి, ఏదో తీసుకెళ్ళాలి, తయారవ్వాలి, టైం ఒక రోజంతా దానికి వెనక పోతుంది, వేస్ట్ గా చేయాలనిపించదు. ఆ రకంగా వదిలిపెట్టడం అవుతుంది ఆ యోగంలో ఉన్నవాడికి. ఆ సన్యాసాలు మనసుతోటి ముందు, శరీరంతో తర్వాత, ముందో వెనకాలో వదిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదని చెప్పడానికి కష్టం పార్థ, ముందో వెనకో ఒకటో రెండో అవుతాయి అని చెప్తున్నారు. చెప్పి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మాట అన్నారు ఆయన, అసన్యస్త సంకల్పం అన్నారు. ఇంతవరకు కర్మ ఫలత్యాగం అంటున్నారు, ఆయన కర్మత్యాగం అంటున్నారు, లేదా ఆయన దాన్ని యోగం అంటారు, సన్యాసం అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ముఖ్యంగా, కర్మఫల సన్యాసం, కర్మ సన్యాసం అని అవి కాకుండా మూడోది సంకల్ప సన్యాసం అంటున్నారు ఆయన మొత్తమే. ఇప్పుడు ఒక కర్మ చేస్తే దానివల్ల ఒక ఫలితం వస్తుందన్న ఆశ ఉంటుంది. ఈ ఫలితం అన్న కర్మ ఫలితం వస్తుందన్న ఆశతోటి ఏదో ఒక కర్మ చేస్తాం. ఆ కర్మ చెయ్యాలన్న సంకల్పం ఒకటి ఉంటుంది ముందు, ఒక ఐడియా వస్తుంది, చేద్దామన్న ఒక ఉద్దేశం ఉంటుంది, సంకల్పం మనసులో. ఆ సంకల్పం కలిగితేనే కదా ముందే ఏమవుతుందంటే ఒక కోరిక కలుగుతుంది, నాకు ఒకటి కావాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏమవుతుంది, ఆ కామము సంకల్పం అవుతుంది, ఈ కోరికను తీర్చుకోవడానికి ఈ పని చేద్దాము అన్న సంకల్పం అవుతుంది. అది ఆ సంకల్పించుకున్నాక
ఆ సంకల్పం ఏమవుతుంది, ఒక ప్రణాళిక తయారవుతుంది. సరే ఈ కోరికని తీర్చుకోవడానికి ఈ పని చేస్తే ఈ కోరిక నాకు తీరుతుంది అన్న ఒక ఐడియా వస్తుంది. ఆ సంకల్పంతో ఒక ప్లానింగ్ ఉంటుంది. అప్పుడు ఒక కర్మ చేస్తాము. ఆ చేసిన కర్మ వల్ల ఆ ఫలితం ఉంటుంది. ఈ ఫలితం కావాలన్న కోరిక, ఆ కోరికను సాధించాలన్న సంకల్పం కోసమని ఒక కర్మ చేత ఒక ఫలం. ఆయన ముందేం చెప్పారు, కర్మ ఫలం వదిలే అన్నారు. దాని వెనకాలే కర్మ వదిలిపెట్టన్నారు. ఇప్పుడు అంతకన్నా కింద అసలు ముందు ఆ సంకల్పం వదిలిపెట్టమని చెప్తున్నారు ఆయన. అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇంతకు ముందు ఆయన ఆ కోరికను వదిలిపెట్టన్నారు. ఇక్కడి నుంచి జంప్ చేసి కర్మ వదిలిపెట్టమన్నారు. ఇప్పుడు ఆ మధ్యలో ఇంకొక స్టెప్ ఉంది కదా, సంకల్పం. మనసులో ఒక సంకల్పం కలగాలి. కోరిక ఉన్నది అంటే ఆటోమేటిక్ గా అది తీర్చుకోవడానికి మనము ఒక కర్మ వెంటనే ఇమీడియట్ గా స్టార్ట్ చేయము. మనసులో కోరిక ఉన్నది అంటే ఆ కోరిక నిజంగా ఒక కార్యరూపంగా బయటికి రావాలి అంటే మధ్యలో ఒక సంకల్పం ఉండాలి, చెయ్యాలన్న ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఈ 6:2 లో ఈ కొత్త మాట ఒకటి స్టార్ట్ చేశారు. ఇంతకన్నా ముందు కామం వదిలిపెట్టన్నారు, కర్మ ఫలత్యాగం అన్నారు, కర్మ త్యాగం అన్నారు, లేదా కర్మ సన్యాసం అన్నారు. ఇప్పుడు సంకల్ప సన్యాసం గురించి చెప్తున్నారు ఆయన. చెప్పి ఆ సంకల్పాన్ని సన్యాసం చేయకపోతే, ఆ వెనకాల అసలు ఇది కావాలి అన్న సంకల్పం ఒకటి మనసులో లేకపోతే అది కర్మగా బయటపడదు. దానివల్ల కర్మ ఫలము ఉండదు, ఏముండదు, నువ్వు ప్రశాంతంగా ఉంటావని చెప్తున్నారు ఆయన. అప్పుడు అది యోగం. అది లేకపోతే యోగి అవ్వడానికి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. యం సన్యాసం ఇది ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. ఇక్కడ ఒక నిమిషం ఆపి మనం ఈ సంకల్పం గురించి చూద్దాం. మనము మిగిలిన సంకల్పాలు ఏ పని చేయాలన్నా మనసులో ఒక సంకల్పం ఉండాలి మనకి, లేకపోతే చేయలేము. ఈ పని చేయాలంటే మనసులో ఒక కోరిక ముందు ఉంటుంది. ఆ కోరికను ఆ పనులు ఇప్పుడు తర్వాత చూద్దాం అని అనుకుంటే ఆ కోరిక అట్లా ఉంటుంది. అది యాక్చువల్ గా యాక్షన్ లోకి అది రాదు, బయటపడదు. అప్పుడు కర్మ అవ్వదు, దానివల్ల ఒక ఫలితం ఉండదు. కానీ ఈ కోరిక ఆ కర్మలాగా పరిణతి చెందాలి అంటే మధ్యలో ఈ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం చేద్దాము అన్న ఆ ఒక ఆలోచన ఉంటేనే అప్పుడే కదా ఆ పని మొదలవుతుంది. ఆయన ఈ సంకల్పమే వదిలిపెట్టమంటున్నారు. మనకి ఏ పనికైనా ఒక సంకల్పం ఉంటుంది. ముందు పని మొదలు పెడుతున్నామంటే తన వెనకాల సంకల్పం ఉంటుంది. ఇప్పుడు ఈ సంకల్పం ఒక సంకల్పం చూసుకుందాం, ఒక శాంపుల్ సంకల్పం. మనకు ఏదో వ్రతం చేస్తాం, ఏదో ఒక వ్రతం, వినాయక చవితి వ్రతం, లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇవన్నీ కాకపోయినా కూడా ఏదో ప్రతిరోజు మనము సంధ్యావందనంలో కూడా ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పంలో ఏముంటాయంటే అస్య శ్రీ అని మొదలు పెడతాము. పెట్టి ఏదో ఇది దేశకాలం సంకీర్తన అంతా చేస్తాము. చేసిన తర్వాత ఇది ఈ దేవత, ఈ ఋషి, ఈ స్తోత్రము, ఈ మంత్రము ఏదో అవన్నీ చెప్పుకుంటాము. చెప్పుకున్న తర్వాత అక్కడ కింద ఫైనల్ గా ఎండింగ్ లో 1 కానీ 2 కానీ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏదో ఆ పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ఏదో ధన ధాన్యాది వస్తు వాహనాది వృద్ధ్యర్థం అని చెప్పి ఏదో ఒక విషయాలు ఉంటాయి. కొన్ని అష్టైశ్వర్యాలు కావాలని అందులో రకరకాలవి రాసుకుంటాం, గుర్తొచ్చినాయని. మనం రాసుకుంటాం, లేకపోతే రాసిన ప్రింట్లు ఎక్కడైనా దొరికితే అవి చదువుకుంటాము. అది ఒక సంకల్పం ఉంటుంది. ఇంకొకటి శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే, శ్రీ లక్ష్మీ గణపతి ప్రీత్యర్థే, మహాగణపతి ప్రీత్యర్థే అని చెప్పి నీ ప్రీతి కోసం అని ఇంకొకటి ఉంటుంది. ఈ 2 రకాలుగా సంకల్పాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఆ పని చేస్తున్నాము, ఆ వ్రతం చేస్తున్నాము, లేదా ఆ సహస్రనామ పారాయణం చేస్తున్నాము, ఆ స్తోత్రం చదువుతున్నాము. ఇవన్నీ ఏవి చేసినా కూడా ఆ సంకల్పం చెప్పుకుంటాం. ఎందుకు మనం ఇది చేస్తున్నాము, వాట్ ఈస్ ద పర్పస్ అని చెప్పుకుంటాం కదా. ఆ కర్మ చేసే కన్నా ముందు ఆ స్తోత్రం చదివాము, వ్రతం చేసాము, ఏదో చేసాము అన్నప్పుడు ఎందుకు చేస్తున్నాము అని ఒకటి ఉంటుంది మనసులో, ఒక ఆలోచన. ఇది చదవడం వల్ల నాకు 40 రోజుల్లో నాకు మార్గేజ్ అప్రూవ్ అవుతుంది, లేకపోతే నాకు ఉద్యోగంలో నేను 2-3 ఇంటర్వ్యూలు 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, ఒకటి నాకు ఉద్యోగం నేను అనుకున్న చోట వస్తుంది, నేను అనుకున్న చోట బడిలో సీట్ వస్తుంది, కాలేజీలో, ఏదో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏదో ఒక సంకల్పం ఉంటుంది మనసులో. కాక అక్కడ సంకల్పం అని ఆ పుస్తకం మీద ప్రింట్ చేసి ఉంటారు వాళ్ళు, శ్రీ చాంద్రమానేవో రాసి. ఆ ఉన్న వాటిల్లో కొన్ని సంకల్పాలు ఉంటాయి. అక్కడున్న సంకల్పాలు మనకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనసులో మనకు సంకల్పం ఉంటుంది.
ఇవి కాక లేకపోతే ఏదో నీ తవ ప్రీత్యర్థం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సంకల్పాలు. ఆయన ఏమంటున్నారంటే ఈ సంకల్పాలను కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. మనము ఏ పని చేయాలన్నా ఒక సంకల్పం ఉండాలి. ముందు ఈ సంకల్పాలు చూద్దాం. ముందు కొంతమంది ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ఆయురారోగ్య ఐశ్వర్యాది ఏదో అని చెప్పి ఒక ట్రైన్ బోగీలు ఉన్నట్టు ఉంటాయి దాని నిండా. ఒక్కొక్కసారి అది అర్థమైన తర్వాత ఇవన్నీ నాకు కావలసినవి నాకు ఎట్లన్నా వస్తాయి, నేను అడగవలసిన అవసరం ఏముంది, ప్రతిరోజు చేసే సంధ్యావందనానికి, ప్రతి సంవత్సరం చేసే వ్రతానికి, ప్రతి సంవత్సరం నేను చేయకుండా ఉండలేక చేస్తాను కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతానికి, వీటన్నిటికీ ఎందుకు సంకల్పం? ఊరికే పర్వాలేదు నీ ప్రీత్యర్థం అని చదువుకోవచ్చు. ఒక్కొక్కసారి నీ ప్రీత్యర్థం కూడా అదో సంకల్పమే. నాకెందుకు ఇంకా ఆ కోరిక కూడా పైగా మొత్తం అసలు నాకు ఆ కోరిక నాకు వచ్చినట్టు నేను చదువుకోకుండా ఉండలేక సంతోషంగా చదువుకుంటున్నాను, ఇంకంతే అక్కడికి అయిపోయింది అని అనుకున్నప్పుడు నీ ప్రీత్యర్థం అన్న సంకల్పం కూడా ఉండదు. ఇంకా అప్పుడు అస్య లేదు, నేను ఇక్కడ దేశకాల సంకీర్తన అవన్నీ ఉండవు. ఆ ఋషిని ఈ విష్ణు సహస్రనామం ఆయన రాసి ఇచ్చారు మనకు, మన అదృష్టం బాగుంది. ఆయన భీష్ముల వారు ధర్మరాజుకి చెప్తూ ఉంటే వ్యాసుల వారు రాసి మనకి ఇచ్చారు. అక్కడ కృష్ణుల వారు కూడా అక్కడ ఉన్నారు, వింటూ ఉన్నారు. నేను అది సంతోషంగా చదువుకుంటాను, ఆయన కూడా సంతోషిస్తారు పోనీ అనుకొని ఆ సంకల్పం కూడా లేదు మనసులో. ఆ ఎవరు రాసిచ్చారో ఋషి వేద వ్యాసుడు, ఆ చెప్పిన ఆయన భీష్ముడు, ఆ విన్నవాడు మన ధర్మరాజు, వాళ్ళకి నమస్కారం చేసుకోవడం, చదువుకోవడం మొదలు పెట్టడం. ఇంకా పైన ధ్యాన శ్లోకాలు కావాలంటే చదువుకోవచ్చు, లేకపోతే లేదు. సంకల్పం అసలు చదవవలసిన అవసరం లేదు. ఏదో లలితా సహస్రం ఉంది, లలితా సహస్రం తల్లి గురించి చదువుకుంటున్నాను, మన వాగ్దేవతలు మన ఋషులు ఇచ్చారు నమస్కారం అని వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే ఎవరిచ్చారో వాళ్ళకి నమస్కారం చేసుకోకుండా చదువుకోకూడదు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసుకున్నాం, చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా దానికి ఒక సంకల్పం చదువుకోవడం, నువ్వు సంతోషిస్తావు, నువ్వు సంతోషిస్తే నాకు ఈ లాభం ఉంటుంది, నీకు ఇవన్నీ అవసరం లేదు. అసలు ఇంకా సంకల్పమే అవసరం లేదు. కాబట్టి ఊరికినే శ్రీ లలిత్ ఏదో మొదటి నుంచి ఫస్ట్ నుంచి నామాలు విశ్వం విష్ణు అని మొదలు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏదైనా సరే సంకల్పం అవసరం లేదని అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళిపోతే కోరిక ఏముంది, నాకు ఏమి లేదు, ఇది చదవడం వల్ల ఊరికినే నాకు సంతోషం అనిపిస్తుంది అంతే, చదవకుండా ఉండలేక చదువుతున్నాను, అందులో ఇంకా చదువుతున్నా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అన్న ఆనందంతో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. దీనివల్ల నాకు ఒక లాభం, ఫిజికల్ గా ఒక లాభం వస్తుంది, నాకేదో ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి, ఇవన్నీ పోనీ అవన్నీ పక్కన పెట్టినా కూడా అవరాలు, తక్కువ రకం వరాలు పోనీ నాకెంతో నువ్వు చాలా సంతోషిస్తావు, నీకోసం నేను చదువుతున్నాను అన్నది కూడా మంచిదే, తక్కువ రకం వరమేం కాదు, అది కూడా చాలా గొప్పదే కోరిక. అవి కూడా లేవు నాకు ఇప్పుడు. చదువుకుంటే ఎంత చదువుతుంటే అంత అందులో నుంచి నాకు విషయం తెలుస్తున్నది, నువ్వే ఎదురుగా కూర్చొని నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అనుకోవడం, చదువుకుంటూ వెళ్ళిపోవడం, దానికి సంకల్పం ఉండదు. ఇంకప్పుడు ఆయన ఆ ఇన్ని రకాల సంకల్పాల గురించి చెప్తున్నారు. నువ్వు ఏ సంకల్పంతో ఆ పని చేస్తున్నావు, పని చేయాలంటే ఒక సంకల్పం ఉంటుంది. దేవుడి గురించి ఒక స్తోత్రం మంత్రం చదివేవంటే కూడా, ఒక వ్రతం చేసావంటే, ఏది చేసినా ఒక కోరిక ఉంటుంది, కర్మ ఆ ఫలం మీద ఆపేక్ష ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. ఈ ముందు కర్మ ఫలం మీద ఆపేక్ష, దానికోసం ఒక కర్మ, ఆ కర్మ చేయాలంటే చేయాలన్న ఒక సంకల్పం, చేయాలి అన్న ఒక ఐడియా, దాని వెనకాల కారణం ఒక కోరిక, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ 4 స్టెప్స్ వదిలిపెట్టమని చెప్తున్నారు. ఒకసారి కర్మ వదిలిపెట్టంటారు, ఒకసారి కర్మ ఫలం వదిలిపెట్టమంటారు, ఒకసారి ఏదో ఒక కోరికే వదిలిపెట్టమంటారు. ఇక్కడ కర్మ చెయ్యాలి అన్న సంకల్పం కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. ఆ రకంగా వదిలిపెడితే నువ్వు యోగి అవుతావు, లేకపోతే అవ్వవు అని చెప్తున్నారు. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన అని చెప్పి ఆయన ఏమంటున్నారంటే, 6 వృక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. మరి సరే, నువ్వు బాగానే చెప్తున్నావు, సంకల్పం కూడా వదిలిపెట్టమని చెప్తున్నావు, మరి అన్ని చోట్ల ఉంటాయి కదా, మరి వేదాంగమే కదా ఆ కల్పము, అందులో ఉన్నవి రకరకాలుగా, సత్యనారాయణ స్వామి వ్రత కల్పము, వినాయక చవితి వ్రత కల్పము, వరలక్ష్మి వ్రత కల్పము, అన్ని కల్పాల్లో ప్రతి దాంట్లో సంకల్పం ఉంటుంది కదా. మరి
మరి వాళ్ళే ప్రింట్ చేశారు పెద్దవాళ్ళు, పండితులు, చదువుకున్న వాళ్ళు, ఆ వేదాలన్నీ చదువుకున్న వాళ్ళందరూ నువ్వే కదా చెప్పావు అవన్నీ రాసి పెట్టారు, మరి సంకల్పం వద్దని ఎందుకు అంటున్నావు అని మనం అడుగుతామని వెంటనే ఆయన ఇక్కడ చెప్తున్నారు 3వ శ్లోకంలో. దానికి సన్యస్త సంకల్పం ఎందుకు చేయాలి, సంకల్పాన్ని సన్యాసం ఎందుకు చేయాలి అని ఇక్కడ వెంటనే చెప్తున్నారు. దానికి ఇక్కడ ఈ శ్లోకం అంతా చెప్పారు, సన్యాసం గురించి దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. మళ్ళీ ఇక్కడ సంకల్ప సన్యాసం అన్నారు, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ పెంచి పెంచి చెప్తున్నారు. ఇందులో ఏం చెప్పారో చూద్దాము. ఎవరైనా సరే ఈ యోగం దానికి 6 వృక్షోహో అధిరోహించాలి, ఆ యోగారూఢులు అవ్వాలి, నేను యోగాన్ని అధిరోహించాలి, యోగం పైకి వెళ్ళాలి, యోగాన్ని సాధించాలి అని ఎవరికైనా అనిపిస్తే మునేహే అటువంటి మునులు వాళ్ళు కర్మ చేయవలసి వస్తుంది. అప్పుడు కర్మ వాళ్ళకి కారణం, ఒక అవకాశం, వాళ్ళకి అది ఒక దారి, విధానం, సాధనం అవుతుంది. వాళ్ళకి అది ఒక సాధనం కర్మ చేయడం. అయితే అది ఎవరికి, ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకి, అసలు యోగం సాధన మొదలు పెడదాము అనుకున్న వాళ్ళు ఈ స్తోత్రాలు, పారాయణాలు, వ్రతాలు, పూజలు, ఉపాసనలు, జపాలు, తర్వాత ఎన్ని రకాలుగా వాళ్ళు చేసుకున్నా కూడా ఇవన్నీ వాళ్ళకి ఆ యోగాన్ని కలిగించాలి. అంతకన్నా ముందు కర్మలాగా చేసుకుంటున్న వాళ్ళు, అంతకన్నా ముందు వండుకొని తింటున్నారు, నాకు ప్రమోషన్ వచ్చింది అంటారు, పార్టీ ఇస్తారు, అందరితోటి పంచుకొని సంతోషంగా ఉంటారు, మంచి పని. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు యోగంగా చేస్తున్నారు. దీనివల్ల నాకు ఒక లాభం అని లేదు, నష్టం అని లేదు, నాకు మంచి జరిగింది, 2 రూపాయలు వచ్చాయి, అందరితో పంచుకుంటున్నాను, నా కర్మ దీని వల్ల నాకు ఒక ఫలితం ఏం లేదు అని చెప్పి చేసుకుంటారు అది యోగంగా. అట్లనే ఆ పార్టీ చేసుకునే బదులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాడు వాడు. అది చేసుకున్నప్పుడు భగవంతుడికి నమస్కారం చేసి నీ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. అంతకన్నా ముందు పార్టీ చేసుకున్నప్పుడు ఏదో స్వాగత్ టిఫిన్ సెంటర్ లో వాడు పార్టీ చేసుకుంటాడు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంటికి పిలుస్తాడు, అవే వంటలు అక్కడ తింటారు, కానీ దేవుడికి నమస్కారం చేసుకొని తింటాడు. అప్పటికి కొంత యోగం అవుతుంది. ఈ రకంగా యోగంలో 6 వృక్షం, వాడు అసలు అందులోకి ఎంట్రీ చెయ్యాలి, ఎంటర్ కావాలి యోగంలోకి, కర్మని కర్మలా కాకుండా కర్మ యోగంగా ఎంటర్ అవ్వాలి అని వాడికి అనిపిస్తే ఇటువంటి కర్మలన్నీ, సంకల్పాలతోటి ఉన్న కర్మలన్నీ వాడికి సాధనాలు అవుతాయి, వాడికి అవసరం. ఎంటర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈ వ్రతాల్లో, పూజల్లో, స్తోత్రాల్లో, వీటన్నిటిల్లో సంకల్పాలు చెప్పుకొని ఈ కారణం కోసం అని చేయడం వాడికి ఒక ఊతం లాగా ఉంటుంది, ఏదో పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ టైప్ లో ఉంటుంది వాడు ఆ యోగంలోకి ఎంటర్ అవ్వడానికి. అయితే ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత యోగంలో వాడు యోగారూఢుడయ్యాడు. ఇక్కడ 6 వృక్ష, ఆరుడం, ఎక్కాలి, యోగం పైకి ఎక్కాలి, నేను కర్మలో ఉండడం కాదు, యోగం పైకి వెళ్ళాలి అనుకొని వాడికి కోరిక ఉన్నది 6 వృక్ష. వాడు ఇక్కడ వాడు యోగారూఢం అయిపోయాడు, వాడు యోగంలో ఉన్నాడు, కర్మని ఏది చేసినా వాడు ప్రతిఫల అపేక్ష లేకుండా చేస్తున్నాడు, కర్మ సన్యాసాలు, కర్మఫల సన్యాసాలు చేస్తున్నాడు. ఇంకా వాడికి అప్పుడు ఈ సంకల్పాలు అవసరం లేదు. ఇంకా అప్పుడు ఇంక వాడు ఏదో సంకల్పం చదువుకొని వాడి స్తోత్రం చదువుకుందామా, వ్రతం చేసేటప్పుడు సంకల్పం చదువుకొని వ్రతం చేద్దామని ఇంక వాడికి అవసరం ఉండదు. ఇంకప్పుడు మరి ఎందుకు వాడికి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, అంతకన్నా ముందు ఎందుకు చేశాడో తెలిసింది. ఇప్పుడు మరి తర్వాత వాడు ఏం చేస్తాడంటే అవే స్తోత్రాలు చేస్తాడు, అవే వ్రతాలు చేస్తాడు, కానీ వాడికి ఈ సంకల్పం అవసరం లేదు, కోరిక అవసరం లేదు. వాడు శమము, వాడి మనశ్శాంతి ఉంటుంది. యోగంలో ఉన్నప్పుడు వాడికి వచ్చేదేమి ఫ్రీగా శాంతి, మనశ్శాంతి. ఆ మనశ్శాంతే వాడికి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ముందుకెళ్ళడానికి, అదే వాడికి సాధనం. వాడి మనశ్శాంతే వాడికి సాధనం. ఇంకా ఇది చదవడం వల్ల నాకు మనసు శాంతిగా ఉంటుంది, నేను ఇంకా కొంత కొత్త విషయం నేర్చుకోవచ్చు, దీనివల్ల నాకు కొంచెం జ్ఞానం కలుగుతుంది అన్ని వాడికి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన చాలు వాడికి. ఈ కర్మ చెయ్యాలన్న సంకల్పం, ఆలోచన అవసరం లేదు. చదువుకోవాలన్న ఆలోచన, ఆ సంకల్పం ఉంటుంది అంతవరకే. చదువుకోవాలి, చదవాలి, లలితా శాస్త్రం చదవాలన్న సంకల్పమే. లలితా శాస్త్రం చదవడం వల్ల నాకేమొస్తుందన్న సంకల్పం ఉండదు అప్పుడు. కాబట్టి లలితా సహస్రమో విష్ణు సహస్రమో చదవడం వల్ల నాకేమొస్తుంది అన్న సంకల్పము ఈ యోగం 6 వృక్షోహో మునేహే వాడికి కావాల్సి ఉంటుంది. ఒకవేళ అదే లలితా శాస్త్రమో విష్ణు శాస్త్రమో చదువుకునేవాడు ఇంకా సంకల్పం ఉండదు, వాడికి అవసరం లేదు, వాడు ఓన్లీ చదువుకుంటాడు, చదువుకోవాలన్న సంకల్పమే తప్ప
చదవడం వల్ల నాకు ఏమొస్తుందన్న సంకల్పం వాడికి ఉండదు. ఇంకప్పుడు వాడి మనశ్శాంతే వాడికి పెట్టుబడి. అంతకన్నా ముందు ఈ సంకల్పం వాడికి పెట్టుబడి. ఎందుకంటే వాడు కొత్తలో ఉన్నాడు. కొత్తలో ఏదైనా వాడికి కొంచెం లాభం కనిపించాలి ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడు యోగంలో ఉన్నాక వాడికి ఇంకా దాని మీద మనసు ఉండదు. వాడికి మనశ్శాంతే వాడికి చదివితే నాకు శాంతి, సంతోషము, ఆనందము, జ్ఞానము, కాబట్టి చదువుకుంటా అనుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. ఆరురుక్షోహ మునేహ యోగం కర్మ కారణం ఉచ్యతే. ఉచ్యతే అంటే అని చెప్పబడుతుంది. యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే అని వాటికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా ఆయన యోగం గురించే చెప్తూనే ఉంటారు ఈ మొత్తం చాప్టర్ లో, చూసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.